వెల్ రేడియో సిటీ 91.1 FM లో నేను మీ హైదరాబాద్ గాలి బాయ్స్. ఇది ఈసారి వైరల్ ఆర్జీలో ఒక స్పెషల్ గెస్ట్ అయితే ఉన్నారు. ఎప్పుడు ఇన్ఫ్లుయెన్సర్స్ ని పిలుస్తుంటే ఈసారి ఇంకొంచెం ఫిట్నెస్ యాడ్ చేసి ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ ని పిలుచుకొచ్చిన విశ్వ గారు. వెల్కమ్ టు రేడియో సిటీ 91.1 FM అండి. థ్యాంక్ యూ సో మచ్ సిద్ధు. సో చాలా ఫాలోఅప్స్ తర్వాత చాలా కష్టపడి మిమ్మల్ని పిలిపించడం జరిగింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ గ్రేస్ చేసినందుకు మీ బిజీ స్కెడ్యూల్స్ తో. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ మీ హియర్. సో వన్ ఆఫ్ ద మోస్ట్ రియలిస్టిక్ ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ ఎవరైనా ఉన్నారు తెలుగు రాష్ట్రాల్లో అంటే అది మీరే, నేను ఫాలో అయినంత వరకు. బికాజ్ క్రియేటిన్ తీసుకో, దాని తర్వాత ప్రోటీన్ ఇంత తీసుకో, దాని తర్వాత వైటమిన్స్ ఇట్లా లోడ్ చేస్తూ ఇంటిమిడేట్ అయిపోతారు చూసిన వాళ్ళంతా. సో మీ పర్సనల్ లైఫ్ లో ఒక డాడ్ బోర్డ్ ఒక ప్రాపర్ డాడ్ బోర్డ్ నుంచి ఇక్కడ వరకు వచ్చారు. అండ్ యూ ఆల్సో ట్రైన్ సెలబ్రిటీస్. ఈ స్టేజ్కి రావడానికి జర్నీ ఎక్కడ మొదలైంది? ఓకే, సో నేను అందరిలాగే జిమ్కి వెళ్ళి వెయిట్ తగ్గాలి అనుకుని స్టార్ట్ చేసిన వాడిని. అందరూ ఇప్పుడు ఎలా అయితే వరకు కొంచెం పొట్ట పెరిగిందిరా పదరా జిమ్కి వెళ్దామని స్టార్ట్ చేస్తారు, అలాగే స్టార్ట్ చేశాను. బట్ స్టార్ట్ చేసిన తర్వాత ఈవెన్చువలీ ఓకే, నాకు ఒకటి ఎప్పుడు మైండ్లో ఉండేది ఏంటంటే ఓకే తక్కువ తినాలి, వర్కౌట్ చేయాలి అని ఒక మైండ్లో ఉండేది. సో ఎప్పుడు కూడా అదే మోటోలో వెళ్ళిపోయేవాడిని. ఫుడ్ కట్ చేసేవాడిని, ట్రైనింగ్ ఏదో చేసేవాడిని బాగా. అప్పుడు కూడా నాకు పెద్ద గైడ్ చేసేవాళ్ళు కూడా ఎవరు లేరు. ఒక లోకల్ జిమ్కి వెళ్ళేవాడిని బెంగళూరులోని. అదే జిమ్లో ఒక కామన్ ట్రైనర్ కింద ఉండేవారు, కిరణ్ అని చెప్పి. ఆయన అందరినీ ట్రైన్ చేసేవారు అనమాట. సో వాట్ హీ నోస్ హీ యూస్ టు టెల్ అస్, యాజ్ సింపుల్ as దట్. బట్ సైంటిఫిక్గా టెక్నికల్గా మాత్రం ఎటువంటి నాలెడ్జ్ అప్పట్లో ఉండేది కాదు. సో ఆ టైంలో ట్రైన్ చేస్తున్న టైంలో ఒక 6 months అలాగా వెయిట్ మెల్లగా తగ్గుతున్న కొద్దీ 6-7 months తర్వాత ఐ ఎండెడ్ అప్ ఇంటూ ఎన్ ఇంజరీ. ఐ హ్యాడ్ ఎ లోవర్ బ్యాక్ ఇంజరీ, L3, L4, L5 2 డిస్క్ బల్జ్, ఒక హెర్నియేషన్ అయ్యింది. అది ఎప్పటి నుంచో ఉన్నది, బేసికలీ నా కాలేజ్ టైం నుంచి ఉన్నది. ఆ స్పెసిఫిక్ ఇంజరీ వల్ల అగ్రివేట్ అయింది. సో ఈవెన్చువల్లీ ఐ హ్యాడ్ ఎ లాట్ ఆఫ్ పెయిన్ అగ్రివేటింగ్. అండ్ తర్వాత అసలు 2 weeks 3 weeks అసలు బెడ్ రెస్ట్లో ఉండే, అడుగు తీసి అడుగేయలేకపోయాను. ఆ ఇనీషియల్ 5 days అయితే హెల్ప్ చేయడానికి కూడా ఎవరు లేరు. సో ఐ హ్యాడ్ టు డీల్ విత్ ఇట్ ఆన్ మై ఓన్. So that's when I realized that fitness is not just about just going to the gym and coming back. It's more to do with understanding the science and basics of it. So once I started reading on, I was bedridden, I was just reading about how to come out of the situation. I found one article which says slip discs are not for lifetime. You can come over them, you can recover from them and get back to a normal person అని చెప్పి ఒక ప్రాపర్ MRI స్కాన్స్తో ఒక రీసెర్చ్ ఆర్టికల్ చదివాను. దట్ చేంజ్ మై మైండ్. ఇదైతే ఇంట్రెస్టింగ్ ఉంది. నేను తిరిగిన డాక్టర్లు అందరూ కూడా నువ్వు లైఫ్ లాంగ్ స్లిప్ డిస్కులతో ఉండాలి, లైఫ్ లాంగ్ నువ్వు అసలు వెయిట్స్ ఎత్తకూడదు, బైక్ డ్రైవ్ చేయకూడదు అన్నారు. అలాగే నమ్మి జీవితకాలం బతికాను నేను. ఇప్పుడు ఇది మళ్ళీ వచ్చింది, ఇదైతే కొత్తగా ఉంది కదా సరే అని చెప్పి ఐ స్టార్టెడ్ డీప్ డైవింగ్ ఇంటూ ఇట్. స్టార్టెడ్ రీడింగ్ అబౌట్ న్యూట్రిషన్, స్టార్టెడ్ రీడింగ్ అబౌట్ ట్రైనింగ్, హౌ ఫార్మ్స్ ఏంటి, ఎట్లా కరెక్ట్గా ట్రైన్ చేయాలి. అండ్ అక్కడ నా జర్నీ మళ్ళీ స్టార్ట్ చేసి, అండ్ అక్కడ నుంచి టుక్ మీ అగైన్ సమ్ 12 or 16 months to completely transform. My overall transformation took around like 20 to 23 months. From being a 98 kg odd person with big fat belly to getting 6-pack abs. Completely natural, no steroids, no fat burners, nothing. Only food, training, recovery. వీటి మీద ఫోకస్ చేసి, బికాస్ ఐ పర్సనలీ ఫీల్ ఫిట్నెస్ అనేది మన లైఫ్లో ఒక హెల్దీ పర్స్పెక్టివ్ని యాడ్ చేయాలి తప్ప, ఇప్పుడు నువ్వు కొత్తగా నువ్వు సెపరేట్గా ఈ ఫ్యాట్ బర్నర్స్ని కానీ లేకపోతే అనబాలిక్ స్టెరాయిడ్స్ని కానీ తీసుకొని చేసినంత మాత్రాన ఇట్ డజంట్ మీన్ దట్ యూర్ హెల్దీ, రైట్? సో ఇప్పుడు కూడా ఆ జోలికి వెళ్ళా, ఇటువైపే ఉన్నా. బట్ స్టిల్ ఇట్ టుక్ మీ లైక్ 20 to 23 months of consistent work of getting there. So finally after ట్రాన్స్ఫార్మ్ అయిన తర్వాత పీపుల్ స్టార్టెడ్ ఆస్కింగ్, మరే నువ్వు ట్రాన్స్ఫార్మ్ అయ్యావు కదా మాకు చెప్పరా అని. నేనే ఏదో తలతోక లేకుండా ఏదో అక్కడ ఇన్ఫర్మేషన్ పట్టుకొని ఇక్కడ ఇన్ఫర్మేషన్ పట్టుకొని చేశాను, నువ్వేమో నన్ను అడుగుతున్నావు. లేదు, నీకు నేను గైడ్ చేయాలంటే ముందు ఐ హ్యావ్ టు బి ఎక్విప్డ్ విత్ నాలెడ్జ్ అని అర్థం చేసుకుని అప్పుడు ఐ స్టార్టెడ్ రీడింగ్ అబౌట్ మోర్ థింగ్స్ అండ్ ఐ స్టార్టెడ్ డూయింగ్ మై సర్టిఫికేషన్. Once I've done my certification, then I got a chance to work with an online fitness platform back in the day. అప్పుడు ఇంకా స్టార్ట్అప్ అది ఆన్లైన్ ఫిట్నెస్ ప్లాట్ఫామ్. సో వాళ్ళ దగ్గర జాయిన్ అయినప్పుడు దే బ్రష్డ్ మీ విత్ మై బేసిక్స్ అండ్ దే గేవ్ మీ అ డైరెక్షన్ ఆఫ్ విచ్ డైరెక్షన్ యూ హ్యావ్ టు గో అన్నది. దట్స్ వెన్ ఐ స్టార్టెడ్ కోచింగ్ పీపుల్. వన్స్ ఐ డిడ్ మై సర్టిఫికేషన్, స్టార్టెడ్ గెయినింగ్ సమ్ నాలెడ్జ్ అండ్ నా ట్రాన్స్ఫర్మేషన్ కూడా చేసిన తర్వాత దెన్ ఐ స్టార్టెడ్ కోచింగ్ పీపుల్. అండ్ దిస్ వాజ్ 6-7 years back, maybe in 2017-18 I guess. దెన్ పోస్ట్ దట్ ట్రైన్ చేస్తూ ఉన్న, ట్రాన్స్ఫర్మేషన్స్ పడుతూ ఉన్నాయి. దెన్ ఈవెన్చువల్లీ సందీప్ రాజ్, who is director of Color Photo. So he became my friend through Instagram and all, and I started coaching him online. Then he started promoting on Instagram, and then Suhas became my friend through Sandeep.
And Suhas and I became even more close friends. And eventually Suhas started pushing me, like color photo Suhas. And అట్లాగా ఒక ఇన్స్టాగ్రామ్లో కొంచెం ఫాలోయింగ్ వచ్చింది. బట్ ఆల్ దిస్ వైల్ నాకు ఉండేది ఏంటంటే, అరే నేను అన్ని రకాల మిత్స్ని దాటుకొని చేసి, ఏది మీరు ఇప్పుడు ఏవైతే మిత్స్ అని నేను బ్రేక్ చేస్తున్నాను ఇన్స్టాగ్రామ్లో, ఇవన్నీ నేను చేసి వచ్చినవాడిని. ఈ బ్లాక్ పర్సనలీ బుల్లెట్ కాఫీలు తాగడం, ఈ డీటాక్స్ డ్రింకులు తాగడం, ఇవన్నీ పని చేస్తాయేమో అనుకుని నేను చేసి వచ్చినవాడిని. ఇవి పని చేయవని నాకు తెలుసు, జనాలు ఇంకా నమ్ముతున్నారు అవి, ఎవడో ఒకటి చెప్పాలి కదా, ఎవడో ఒకటి వీళ్ళకి చెప్పాలి కదా అన్న మోటివ్తో స్టార్ట్ చేసినవాడిని. చాలా అగ్రెసివ్ ఉండే స్టార్టింగ్లో. ఎవడు పట్టుకొని ఎవడైనా తప్పుగా మాట్లాడితే ఆయన ట్యాగ్ చేసి నానా రచ్చ చేసి అసలు ఫుల్ లెఫ్ట్ రైట్ సెంటర్ వేసేవాడిని. బట్ తర్వాత అర్థమైంది, అగ్రెసివ్నెస్ కొంతవరకు నీకు ట్రాక్షన్ తెస్తుంది, బట్ షేరింగ్ ద నాలెడ్జ్ గివ్స్ యూ ఎ పర్స్పెక్టివ్ టు యువర్ జర్నీ అనిపించి ఐ స్టార్టెడ్ షేరింగ్ నాలెడ్జ్, మేకింగ్ మోర్ కంటెంట్ అండ్ ఎవ్రీథింగ్. లాక్డౌన్ వరకు కూడా ఇట్ వాస్, ప్రీ లాక్డౌన్ వరకు కూడా 10,000 ఫాలోయింగ్ ఎంత ఉండే, నడుస్తుంది. జనాలు నన్ను వినే జనాలు కూడా కొంతమంది ఉన్నారని తెలుస్తూ వచ్చింది. పోస్ట్ దట్ వెన్ రీల్స్ బూమ్ స్టార్టెడ్ అండ్ దట్స్ వెన్ ఐ స్టార్టెడ్ మేకింగ్ మోర్ సెన్సిబుల్ కంటెంట్. ఐ మీన్ ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక బిగినర్కి వెళ్ళడానికి నువ్వు వాడికి కూర్చోబెట్టి, అరే గ్లైకోసిస్ అంటే ఏంటి, గ్లూకోనియోజెనిసిస్ అంటే ఏంటి, ఇట్లా టెక్నికల్ వర్డ్స్ మాట్లాడేసి జడిపించవచ్చు. దానికి అక్కర్లే, అంత డెప్త్ అక్కర్లే. ఒక బిగినర్ ఒక ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు నువ్వు ప్రోటీన్ ఎంత తీసుకోవాలి, డైట్ని బేసిక్ ఎలా డిజైన్ చేసుకోవాలి, ట్రైనింగ్ ఎలా డిజైన్ చేసుకోవాలి, కన్సిస్టెన్సీ ఫ్యాక్టర్ ఏంటి, స్లీప్ సైకిల్ ఎంత మెయింటైన్ చేయాలి, సప్లిమెంట్స్ వాడాలంటే ఎలాంటి సప్లిమెంట్స్ వాడాలి, నిజంగా అవసరం ఉందా లేదా, ఇట్లాంటి బేసిక్ ఫండమెంటల్స్ కానీ మనం గైడ్ చేయగలిగితే, ఈ ఫండమెంటల్స్ ఆర్ మోర్ దెన్ ఇనఫ్ ఫర్ సమ్వన్ టు ట్రాన్స్ఫార్మ్. So this is my main motto of making content, that right information has to go to people, research based information has to go to people, rather than thinking అరే ఈ డ్రింక్ తాగే నీకు వెంటనే ఫ్యాట్ లాస్ అయిపోతుంది, ఈ బుల్లెట్ కాఫీ తాగి ఇది అయిపోతుంది అంటే, అది జనాల్ని ఇంకా మనం వెనక్కి లాగేస్తున్నాం తప్ప వీఆర్ నాట్ ఎడ్యుకేటింగ్ దెమ్ ఇన్ దట్ డైరెక్షన్. ఇస్ వాట్ ఐ ఫీల్, దట్స్ ద హోల్ పాయింట్ ఆఫ్ మై సోషల్ మీడియా జర్నీ. సో నేను మీ పర్సనల్ లైఫ్ లో మీరు చూసినవన్నీ ఏవైతే ఉన్నాయో, యూ ఆల్ లెర్న్ త్రూ మిస్టేక్. ఎగ్జాక్ట్లీ. సో వాట్ ఐ బిలీవ్ ఇస్, ప్రతి ఒక్కరు, దో దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ గైడెన్స్ అరౌండ్, ప్రతి ఒక్కరు ఏదో ఒక స్టేజ్ లో మిస్టేక్ చేయాల్సిందే, ఫామ్ తప్పు పోవాల్సిందే, డయట్ తప్పు పోవాల్సిందే అని తెలుసుకోవాల్సిందే. వాట్ యు హావ్ టు సే? అగ్రీ. అంటే అట్లీస్ట్ నేను స్టార్ట్ చేసిన టైంలో నాకు బ్లాగ్స్ తప్ప ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. యూట్యూబ్ కూడా అప్పుడప్పుడు స్టార్ట్ అవుతుంది. ఐ రిమెంబర్ లైక్ బ్యాక్ ఇన్ ద డే ఐ ఈవెన్ యూస్ టు ఫాలో బీర్ బైసెప్స్. ఆ టైంలో చాలా కీటో ప్రమోట్ చేసేవాడు. అండ్ దేర్స్ అ లాట్ ఆఫ్ కీటో థింగ్ గోయింగ్ ఆన్ బ్యాక్ ఇన్ ద డే. కీటో ఇంక ఇప్పుడు ఫేమస్ అయింది అనుకుంటున్నారు. 6-7 ఏళ్ల క్రితమే చేసి ఆపేసి భయ మనకి సెట్ కాదని లైట్ తీసుకున్న రోజులు. సో ఆ టైం నుంచే మాకేంటంటే కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి రావాలంటే, ఇప్పుడు ఏంటంటే ఇన్ఫర్మేషన్ ఈజ్ ఓవర్వెల్మింగ్. ట్రూ. సో అప్పటికంట ఇప్పుడు తప్పులు చేసే ఇది ఎక్కువైపోయింది. ఎందుకు అంటే ఒకటి చెప్తే ఒకటి చెప్తున్నాడు, ఒక జెన్యూనిటీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ లేకుండా పోయింది. ఒక 2-3 సార్లు కాదు 6 సార్లు అనుకోవచ్చు జిమ్కి వెళ్ళి మానేసిన వ్యక్తిగా మాట్లాడుతున్నా. ఈ అడిక్షన్ ఎట్లయితే ఒక్క కన్సంప్షన్ తో చాలు, అట్లే జిమ్ వదిలేయడానికి కూడా ఒక్క రోజు లేదా 1 వీక్ చిన్న గ్యాప్ రావడం చాలు. వాట్ ఐ హావ్ డన్ ఇస్, జిమ్ చేస్తూ మంచిగా కాన్సన్ట్రేషన్ వచ్చిన తర్వాత 1 వీక్ ఇంటికి వెళ్ళాల్సి వచ్చు. వెళ్ళిన తర్వాత కూడా ఫస్ట్ 2 days ఇంట్లోనే ఏదో ఒక వెయిట్ తీసుకొని చేసేయడం, జస్ట్ క్యాజువల్ గా సిట్అప్స్, జంపింగ్ జాక్స్ ఇవన్నీ చేసి మేనేజ్ చేయడం. దాని తర్వాత స్లోగా సర్లే రేపు చేద్దాం అండ్ జిమ్ అలవాటు తప్పిపోయింది. ఇది మీరు జనరల్ ఫేస్ చేస్తుంటారు కదా మీ? డెఫినెట్లీ. హౌ టు ఫోకస్? ఐ విల్ బ్రేక్ డౌన్ ఇట్ ఫర్ యూ. ఫస్ట్ థింగ్, one question I wanted you to ask, because ఇది నీ గురించి చెప్తున్నా కాబట్టి, what is your perception of going to the gym? అసలు జిమ్ కిందకి వెళ్తాం ఒక డిసిప్లిన్ కోసం. ఇంట్లో అంటే నేను రోజు జంపింగ్ జాక్స్ చేస్తా, పుషప్స్ చేస్తా. ఐ డోంట్. I have an environment, I have a crowd there, I have somebody no, that is your motive to go to the gym. I'm asking you, what is your main reason to go to the gym? Stay fit, అంతే. as simple as that. Stay fit and stay healthy. నా 6 pack కావాలి, అది కూడా ఏం కాదు. that will come in a long run. Actually వస్తుంది. Okay, so is it specific that you want to lose certain amount of weight or something like that? Yes. Okay, great. Stay to the BMI standards. So BMI గురించి తర్వాత మాట్లాడదాం. బట్ యా, కమింగ్ టు దిస్ ఇనిషియేటివ్ థింగ్, ప్రాబ్లం ఏంటంటే అందరూ కూడా జిమ్కి వెళ్ళేది ఏంటి, అరే మనం లావ్ అయ్యాము తగ్గుదాం పదా అని స్టార్ట్ చేస్తాం. స్టార్ట్ చేసేటప్పుడు ఏంటంటే మనం ఫుల్ జోష్తో ఉంటాం, ఎందుకంటే యూర్ స్టార్టింగ్ సంథింగ్ న్యూ. అగ్రీ, 1 వీక్ ఉంటుంది. 1 వీక్ ఉండిన తర్వాత ఒక రియలైజేషన్ వస్తుంది,
అరే ఇది మనం అనుకున్న దానికంటే ఎక్కువ టైం పడుతుంది కదా, ఏంటిది ఇప్పుడు ఇన్ని రోజులు చేయాలా మనం అనుకుని ఇది వస్తుంది. అప్పుడు కూడా మోటివేటెడ్గా ఉంటాం. ఇంకొక 2వ వారం వెళ్తుంది, 3వ వారం వెళ్తుంది, 4వ వారంలో బ్రేక్ పడుతుంది. బ్రేక్ పడిన తర్వాత ఏంటంటే యూ టెండ్ టు రిలాక్స్ లిటిల్ బిట్ అండ్ యూ గెట్ ఇన్ టు రెట్రోస్పెక్షన్ సేయింగ్ దట్ మనకు అవసరం అయింది అన్నట్టు ఉంటుంది. సో ద హోల్ ప్రాబ్లమ్ దేర్ ఇస్ the initiation of the gym, going to the gym is basically towards a result. సింపుల్. సో అది రిజల్ట్ ఓరియంటెడ్గా ఎప్పుడైతే ఉందో డెఫినెట్లీ ఇది రీచ్ అవ్వడం చాలా కష్టపడుతున్నాం అని చెప్పి ఆ రిజల్ట్ని రీచ్ అవ్వడం అన్నది నీ స్ట్రాంగ్ ప్రయారిటీలో లేదు. సైకాలజీ స్ట్రాంగ్ ప్రయారిటీలో లేదు కాబట్టి యూ క్విటింగ్ ఇట్ ఇన్ బిట్వీన్. ఐ లాస్ట్ యూ 2 things హియర్. ఫస్ట్ థింగ్ పొద్దున్న లేచిన వెంటనే మనం బ్రష్ చేస్తాం. ఏమనుకుని బ్రష్ చేస్తావు? స్మెల్ ఫ్రెష్ అవన్నీ కాదు. పొద్దున్న లేచిన వెంటనే రొటీన్ రైట్, ఇట్స్ రొటీన్. ఎందుకంటే ఇప్పుడు పొద్దున్న లేచిన వెంటనే బ్రష్ చేయడం అంటే లెగడం, బ్రష్ చేసుకోవడం చిన్నప్పుడు ఇప్పుడు అలవాటు చేశారు, ఇట్స్ హ్యాబిట్. అరే చిన్నప్పుడే నువ్వు పళ్ళు తోముకుంటే పళ్ళు పుచ్చిపోకుండా ఉంటారా, సో అందుకని నువ్వు పళ్ళు తోముకొని చిన్నప్పటి నుంచి అలవాటు చేసిన ఒక అలవాటు అయిపోయింది. ఇప్పుడు నువ్వు పొద్దున్న లేచిన వెంటనే ఇంకో 2వ విషయం ఆలోచించు. వెళ్తావు, బ్రష్ చేస్తావు, స్నానం చేస్తావు, బయటకు వస్తావు. సో దిస్ ఈస్ అ రొటీన్ వాట్ యు హావ్ క్రియేటెడ్ ఇన్ కోర్స్ ఆఫ్ టైం. ఇప్పుడు ఆ రొటీన్ బ్రేక్ చేయాలన్నా నీకు కష్టం అవుతుంది. అండ్ యూ డోంట్ థింక్ ట్వైస్ దట్ ఈరోజు నేను బ్రష్ చేస్తే నా పళ్ళు చాలా హెల్దీగా ఉంటాయి, వాసన చాలా మంచిగా ఉంటుంది అని ఆలోచించవు నువ్వు. యూ జస్ట్ డూ ఇట్. అదొక అలవాటు. ఎందుకు? ద ప్రయారిటీ ఈస్ దట్ ఇట్ బికేమ్ ఎ హ్యాబిట్ ఫర్ యూ దట్ యు నో ఇన్ ద బ్యాక్ ఆఫ్ ద మైండ్ ఇట్స్ ఎ ప్రయారిటీ టు డూ ఇట్. ద సెకండ్ వే, ఇప్పుడు నువ్వు ఇంజనీరింగో లేకపోతే ఒక డిగ్రీయో చేసిన తర్వాత జాబ్ కావాలి. యూ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ ప్రెషర్ ఇన్ యువర్ సొసైటీ అండ్ ఎవ్రీథింగ్ అండ్ యూ హ్యావ్ టు గెట్ ఎ జాబ్ అండ్ you would keep it your top most priority to get a job. Finally you get a job చేసుకుంటూ వెళ్తావు. జాబ్ ఎందుకు మానేయట్లేదు? రొటీన్. నా లైఫ్ నడవాలంటే ఐ మీన్ ఆఫీస్కి వెళ్ళాల్సిందే, జీతం కావాలి, నెల గడుచుకోవాలి, రెంట్లు కట్టుకోవాలి, అంతే కదా. సో ఇట్స్ ఎ ప్రయారిటీ. సో అన్లెస్ పీపుల్ అండర్స్టాండ్ దట్ ఇది 3-4 ముచ్చట కాదు, it's a priority and it's something what you have to do for the rest of your life. So you have to pick it up thinking that ఇది మీన్ లాంగ్ టర్మ్కి సస్టైనబుల్గా నా లైఫ్లో చేర్చుకోవాలి అన్నట్టు స్టార్ట్ చేయాలి. చాలామంది ఫస్ట్ నెంబర్స్తో స్టార్ట్ చేస్తారు. అరే నేను 90 kgs ఉన్నాను, నేను 80 kgs పడిపోవాలి అని స్టార్ట్ చేస్తారు. దట్స్ వన్ థింగ్. సో ఎప్పుడైతే ఆ డైరెక్షన్లో స్టార్ట్ చేశారో ఇట్స్ వెరీ షార్ట్ లివ్డ్. మోటివేషన్ ఈజ్ ఆల్వేస్ షార్ట్ లివ్డ్. మోటివేషన్ అనేది ఎప్పటికీ షార్ట్ లివ్డ్. అదే 1 నెల ఉంటుంది, 2 నెలలు ఉంటుంది, 3-4 నెలలు అసలు నీకు గుర్తు కూడా ఉండదు. సో ఇట్స్ ఆల్వేస్ యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ బిల్డింగ్ హ్యాబిట్స్ ఫర్ లాంగ్ టర్మ్ హ్యాబిట్స్. మీ అలవాట్లు మారితే నీ ఫిట్నెస్ ఆటోమేటిక్గా నీ వెనకాల వస్తుంది. నీ అలవాట్లు బాగాలేవు కాబట్టే ఇక్కడ ఉన్నావు. సో వెన్ ఎవర్ సమ్మన్ గోస్ టు జిమ్లో కీప్ ఇట్ ఇన్ మైండ్. ఓకే, నేను వారానికి అసలు ఎన్ని రోజులు జిమ్కి వెళ్ళగలను? ప్రాక్టికల్లీ స్పీకింగ్ 4 రోజులు. వారానికి 4 రోజులు జిమ్కి వెళ్తా, బాగానే ఉంది. అంటే ఏంటి, సంవత్సరానికి ఎన్ని రోజులు? దగ్గర 48 days. If I'm not wrong, am I right with my math? Yeah, 48 days. 12 into 4, 48 days. అంటే సారీ, ఐ మీన్ మంత్లో సారీ ఐమ్ బ్యాడ్ విత్ మై మ్యాథ్. 4 is 16 days మనం పర్ మంత్ మనం జిమ్కి వెళ్తే యూ కెన్ గెట్ ఆల్ ద బెనిఫిట్స్ ఆఫ్ వర్కింగ్ అవుట్. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఫ్యాట్ లాస్ వెయిట్ లాస్ కాదు. నువ్వు వర్కౌట్ ఎందుకు చేయాలి అన్న దాని మీద నీకు కావాల్సిన ఇవన్నీ కూడా నీకు జస్ట్ ఒక 4 days ఆఫ్ వర్కౌట్ యూ కెన్ గెట్ ఆల్ ద బెనిఫిట్స్. ఆ తర్వాత నువ్వు ఫుడ్ కంట్రోల్ చేసి ఆబ్వియస్లీ చేసుకుంటే ఫ్యాట్ లాస్ ఆటోమేటిక్గా, వెయిట్ లాస్ ఆటోమేటిక్గా అవుతుంది. బట్ గోయింగ్ టు ద జిమ్ అండ్ వర్కింగ్ అవుట్ అనేది లీస్ట్ మినిమం పెట్టుకోండి. వారానికి 4 days. సరే, 4 days పర్ అంటే 16 days per month ప్లస్ ఇంటూ 12, హౌ మెనీ డేస్ ఇట్ కమ్స్ దగ్గర. సరే, ఓవరాల్ ఎగ్జంప్షన్ తీసుకుందాం. 52 weeksలో 365 daysలో నువ్వు 65 days వెళ్ళలేదబ్బా జిమ్కి. 300 days అచీవ్ చేసినాం. 300 days నువ్వు కన్సిస్టెంట్గా మధ్యలో బ్రేక్లో వచ్చిన 300 రోజులు నువ్వు జిమ్కి వెళ్ళావంటే నీ బాడీ ఎట్లా తయారవుతుంది? జనాలు ఏంటంటే 65 రోజుల దగ్గర ఆగిపోతారు. అరే 4 weeks పోయిందిరా, 4 days పోయిందిరా, 1 week పోయిందిరా, మళ్ళీ ఏం వెళ్తాం? పోయిన దాని గురించి మనం ఏమీ చేయలేం. చేయాల్సిన దాని గురించి ఆలోచిద్దాం. సో ద మైండ్ సెట్ హ్యాస్ టు చేంజ్ ఫర్ పీపుల్. జిమ్ ఫీ కట్టావు, సరే 1 వారం వెళ్ళలేదు, 2వ వారం మళ్ళీ స్టార్ట్ చేయి. రిజల్ట్ గురించి ఆలోచించుకో, ఇది నీకు అవసరం అంటూ స్టార్ట్ చేయి. అదే ఇప్పుడు నువ్వు స్కూల్కి వెళ్ళినట్టు లేకపోతే కాలేజ్కి వెళ్తావు, వారం రోజులు సెలవు పెట్టాను, కాలేజ్ మానేస్తున్నావు. వెరీ వెల్ సెడ్. సింపుల్. లుక్ ఎట్ ఇన్ ఏ డిఫరెంట్ పర్స్పెక్టివ్ ఆల్ టుగెదర్. ఒక్కసారి అది నీకు అలవాటు అయ్యిందా, రిజల్ట్ విల్ ఫాలో యూ. నువ్వు రిజల్ట్
డోపమిన్ రిలీజ్ అవుతుంది ఎవ్రీ ఈవినింగ్. రిజల్ట్ విల్ ఆటోమేటికలీ ఫాలో యూ, ఎందుకంటే నువ్వు కన్సిస్టెంట్ గా చేస్తున్నావు. అండ్ ఫిట్నెస్ ఈస్ ద ఓన్లీ థింగ్ వేర్ లక్ డజంట్ ప్లే ద రోల్. ట్రూ ట్రూ. ఫిట్నెస్ అన్నది నువ్వు సరైన పద్ధతిలో నీకు అనుకున్నట్టు కన్సిస్టెంట్గా చేసుకెళ్తే రిజల్ట్ నీ ముందే ఉంటుంది. మేబీ నీకు 6 నెలలు పట్టేది ఇంకొకటి 3 నెలలు పట్టచ్చు, ఇంకొకటి 8 నెలలు పట్టచ్చు, వాడి కన్సిస్టెన్సీ, వాడి లైఫ్ స్టైల్ చేంజెస్ బట్టి. ఇంకొక పర్సనల్ ఎక్స్పీరియన్స్ ని మీ ముందు పెట్టచ్చా? అంటే ఈవెన్ ఐఎమ్ ఇన్ ద వర్జ్ ఆఫ్ ఫిట్నెస్, ట్రై చేస్తున్నా వన్ థింగ్ అట్ ఎ టైం. నేను ఇంతకు ముందు చేసిన మిస్టేక్స్ ఇప్పుడు చేయకూడదనే, థ్యాంక్స్ టు యూ, మీ పేజ్ వల్లనే వన్ థింగ్ అట్ ఎ టైం. స్టార్ట్ చేసిన రోజే నిన్ను జంక్ ఫుడ్ స్టార్ట్ చేసిన రోజే నేను షుగర్స్ కట్ చేసేస్తా స్లోలీ, ఒక్కొక్కటిగా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 4 బజ్జీలు తినేవాడిని సగం బజ్జీకి సాటిస్ఫై అవ్వడం, అట్లా చిన్న చిన్న చేంజెస్ చేసుకుంటూ ఐ వాంట్ దిస్. ఈసారి ఎప్పుడైతే నేను ఫిట్నెస్ జర్నీ ఫుల్ గా చేసుకుంటానో దట్ షుడ్ బి మై లైఫ్ స్టైల్ అనే ప్రాసెస్ లో వెళ్తున్నా, థ్యాంక్స్ టు ఛానల్. ఏమవుతుందంటే దిస్ వాట్ ఐ ఫెల్ట్. నాకంటే కొంచెం చబ్బీగా కనిపించే వ్యక్తి, నాకంటే కొంచెం బాడీ ఫ్యాట్ ఎక్కువ ఉంది అని చూడడానికి బాడీ ఫ్యాట్ ఎక్కువగా కనిపించే వ్యక్తి నాకంటే ఎక్కువ డంబుల్స్ కానీ నాకంటే ఎక్కువ వెయిట్స్ కానీ ఎత్తుతుంటే ఐఎమ్ గెటింగ్ ఇంటిమిడేటెడ్. This is true fact. What do you have to say? That's because that person is, even though he has more body fat, the other person is more consistent about his training. సింపుల్. రెండోది స్ట్రెంగ్త్ అనేది ఇట్స్ ఎ జెనెటికల్ థింగ్ అండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క లెవెల్స్లో ఉంటుంది. అండ్ ఆబ్వియస్లీ ఎవ్రీబడి వాళ్ళ లెవెల్స్ ప్రకారం యూ హ్యావ్ టు స్టార్ట్ పుషింగ్ థింగ్స్ అహెడ్ అండ్ స్టార్ట్ గెటింగ్ స్ట్రాంగర్. అరే అవతలవాడికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది నీకెందుకు రాలేదని నువ్వేం చెప్తావు? సరిగా చదవలేదని చెప్తా. సింపుల్. సో నువ్వు సరిగ్గా చదివి చేసినా సరే there could be one advantage here and there in terms of his intellectual thing or whatever it is, that he might get a first rank. మేబీ నీకు ఒక 2 మార్కులు తక్కువ ఉండదు, ఇద్దరు ఒకేలా చదివినా సరే. బట్ ఆ ఇంటెలెక్చువల్ ఏదైతే ఉందో దట్స్ ఎ జెనెటికల్ థింగ్. అట్లాగే స్ట్రెంగ్త్ బిల్డింగ్లో కూడా ఇట్స్ ఎ జెనెటికల్ థింగ్. అంటే మేబీ మీ నాన్నగారు లేకపోతే మీ తాతగారు మంచిగా పొలం పనులు చేసి మంచిగా రాళ్ళు పనులు చేసి ఆ డిఎన్ఏలో ఉండుంటే నీకు మంచిగా వెయిట్లు ఎత్తిన మంచిగా మసిల్స్ వెంటనే పెరిగిపోతాయి. This is where I fall into picture where my dad before marriage used to do a lot of workouts. Okay. ప్రాపర్ మజిల్ ఉండే, చెస్ట్ షోల్డర్స్ అన్ని మంచిగా ఉండేవి. సో నాకు మా అన్నకి అప్పర్ బాడీ ఇట్స్ లైక్ హ్యూజ్ ప్రాపర్గా. అంటే మాకు ఇట్ వాజ్ ఐ కెన్ నా లోవర్ బాడీ కంటే అప్పర్ బాడీ తొందరగా పెరుగుతుంది నాకు when I work out. Out of 13 years of experience, this is what I'm telling. సో ఎప్పుడైనా కంపేర్ చేసుకోవద్దు, నీ జర్నీ నీది. ఇప్పుడు నేను స్టార్ట్ చేసిన రోజు అరే ఆడెవడో నాకంటే ఎక్కువ వెయిట్స్ ఎత్తేస్తున్నాడు రా నీకు తీసుకుంటే ఈ రోజు నేను ఇక్కడ కూర్చునేవాడిని కూడా కాదు. That's why I'm not ashamed of taking 2.5 dumbbell. Not at all. ఎవరి జర్నీ వాళ్ళది. నువ్వు 2.5 kg లేదు 1 kg డంబుల్ ఎత్తుతున్నావా, దట్స్ టోటలీ ఫైన్. ఎవ్వడూ నేను జడ్జ్ చేయట్లే, ఎవడు నిన్ను క్వశ్చన్ చేయడు. నువ్వు 2.5 రోజు ఎత్తున్నవాడివి, నువ్వు కన్సిస్టెంట్గా చేసుకుంటే లేకపోతే 12.5 ఎత్తుతావు, విచ్ ఇస్ ఆల్మోస్ట్ లైక్ 5 times the weight what you're lifting. True. Which is a good thing. Progress. So consistency is main important. ఈ రోజు ఫెయిల్ అయినవాడు డెఫినెట్లీ కష్టపడి చదువుతూ పాస్ అవుతే రేపు ఫస్ట్ ర్యాంక్ కూడా తెచ్చుకోవచ్చు. సో సెకండ్ థింగ్, హైదరాబాద్ కావచ్చు, ఏ సిటీ అన్నా కావచ్చు, ఇన్ జనరల్ సొసైటీ ఇట్లా పుష్ చేస్తుంది ఒబీస్గా ఉండడానికి, డయాబెటిక్ ఉండడానికి, బికాస్ ఇట్స్ వెరీ ఈజీ టు ఫైండ్ అ జలేబీ ప్లేస్ దాన్ అ సాలిడ్ ప్లేస్ అట్ అ రీజనబుల్ ప్రైస్ వేర్ సాలిడ్ ఈస్ మచ్ చీపర్ దాన్ మేకింగ్ ఆఫ్ జలేబీ. అగ్రీ. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఇట్స్ ఆల్ అబౌట్ అవర్ పర్సెప్షన్ ఆఫ్ లుకింగ్ ఎట్ థింగ్స్ బ్రో. అదే చెప్తా చూడు, ఫర్ ఎగ్జాంపుల్ యూఎస్ లాంటి ప్లేస్లో దేర్ ఆర్ వేస్ యూ కెన్ గెట్ కంప్లీట్లీ ఒబీస్ అండ్ నీ హెల్త్ని ఇంకా నువ్వు వర్స్ట్లోకి పట్టుకెళ్ళచ్చు. అదే యూఎస్ లాంటి ప్లేస్లో యూ గెట్ ఆప్షన్స్ వేర్ యూ కెన్ గెట్ ద మోస్ట్ హెల్దియెస్ట్ క్యాలరీ ట్రాక్డ్ ప్రాపర్ న్యూట్రిషియస్ ఫుడ్. Now it depends upon you what you want to choose. For example, I have clients in US. వాళ్ళు ఏంటంటే ఇదే చెప్తారు, బ్రో మేము ఇలా యూఎస్కి వెళ్ళాము, మాకు ఇక్కడ లైఫ్ స్టైల్ చూసేసరికి వీ గాట్ ఓవర్వెల్మ్డ్ అండ్ ఈవెన్చువల్లీ ఏం చేయాలి తెలియక వీ ఎండెడ్ అప్ గెటింగ్ క్యారీడ్ అవే విత్ ద లైఫ్ స్టైల్, వీ ఎండెడ్ అప్ పుట్టింగ్ ఆన్ ఫ్యాట్ అంటారు. దే ఆర్ అదర్ సెట్ ఆఫ్ పీపుల్ యూఎస్ వెళ్ళిన ఒక 1 month అడ్జస్ట్ అయ్యి దగ్గరలో జిమ్ చూసుకుంటారు, మంచిగా ఇంట్లో వండుకోవడమో లేకపోతే ఎలా నా ఫుడ్ని ఎలా మేనేజ్ చేసుకోవాలి ఏంటో చూసుకొని కంటిన్యూ చేస్తూ వాళ్ళు ఫిట్నెస్ జర్నీని కంటిన్యూ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇట్స్ అబౌట్ అవర్ అవేర్నెస్. జిలేబీలో అమ్ముతూనే ఉంటాడు, సలాడ్ అమ్ముతూనే ఉంటాడు.
ద డిఫరెన్స్ ఇస్ యాజ్ ఇన్ హోల్ ఒక చిన్న ఏరియా కన్సిడర్ చేసుకుంటే వెదర్ ఇట్స్ ఎక్స్పెన్సివ్ ఆర్ నార్మల్ ప్లేస్, ఈ సాలెడ్స్ కావచ్చు హెల్దీ ఫుడ్స్ అమ్మే ప్లేసెస్ ని ప్రీమియం గా మార్చేసి హెవీ ఎక్స్పెన్సివ్ ప్లేసెస్ గా మార్చేసి వెరాజ్ ఇన్ జంక్ ఫుడ్స్ ని ఈజీలీ అవైలబుల్ చేసేస్తున్నారు. ఇట్స్ బేసికలీ క్యాపిటలైజేషన్ అంతే, సింపుల్. ఫ్రాంక్లీ స్పీకింగ్, నువ్వు సలాడ్స్ తింటేనే హెల్దీగా ఉంటావు అని కూడా లేదు. టు ద పాయింట్, ఇన్ఫ్యాక్ట్ నువ్వు రా సలాడ్స్ తింటున్నావు అంటే నీకు రా వెజిటేబుల్స్ పైన ఉండే పెస్టిసైడ్స్ కానీ ఇవి కానీ కూడా ఎఫెక్ట్ అవుతాయి. దాంతోపాటు కొన్ని మందికి రా వెజిటేబుల్స్ అంటే డైజెషన్. సో కీపింగ్ దట్ టాపిక్ అసైడ్, వాట్ ఐమ్ ట్రైంగ్ టు టెల్ యూ ఇస్, మనం ఇంట్లో రెగ్యులర్గా వండుకొని తినే అన్నం, కూర, పప్పు, వీటిల్లో ఎటువంటి చేంజెస్ చేసుకుంటే నువ్వు హెల్దీగా అవుతావు అన్నది నీకు అర్థమైతే, నువ్వు ఇంట్లో ఫుడ్ తింటూ కూడా నువ్వు మంచిగా హెల్దీగా తగ్గచ్చు, ఫ్యాట్ లాస్ అవ్వచ్చు, 6 ప్యాక్లు తెచ్చుకోవచ్చు. సిరీస్ చూసిన ఎంటైర్ సిరీస్ అబౌట్ దిస్. సో 6 ప్యాక్లు తెచ్చుకోవచ్చు. నువ్వు అంత ఫ్యాన్సీగా వెళ్ళాల్సిన పని ఏం లేదు, ఇంట్లో వండుకొని తిను భయ్. కాకపోతే వండుకునేటప్పుడు ఎంత ఆయిల్ వేస్తున్నాము, ఎన్ని ఇంగ్రీడియంట్స్ వేస్తున్నాము అని కొంచెం అవగాహన తెచ్చుకుంటే, యూ నీడ్ నాట్ ఈవెన్ స్పెండ్ సో మచ్ ఆన్ యూర్ ఫుడ్. లక్షలు వేలు ఖర్చు పెట్టాల్సిన పని లేదు, నీకు అర్థమైతే. సో అండర్స్టాండ్ ద ఫ్యాక్ట్ దట్ మనం రెగ్యులర్గా తింటున్న ఫుడ్. అండ్ ఇంకొకటి, డైట్ అన్న పదానికి కూడా చాలామంది దాన్ని దే స్టార్టెడ్ చేంజింగ్ ద డెఫినేషన్ ఆఫ్ డైట్. సో జనరల్గా న్యూట్రిషన్లో కానీ న్యూట్రిషన్ సైన్స్లో కానీ డైట్ అన్న పదానికి అర్థం ఏంటంటే, మనకి చుట్టుపక్కల దొరికే ఫుడ్ సోర్సెస్ని మనకి తగ్గట్టు మనకి ఎంత తినాలి అని అర్థం చేసుకుంటూ తినడాన్ని డైట్ అంటాం. నువ్వు అమెరికాలో ఉంటే అక్కడ దొరికే ఫుడ్ తినడానికి డైట్ అంటావు, ఇండియాలో ఉంటే ఇక్కడ దొరికే ఫుడ్ తినడానికి డైట్ అంటాం. నువ్వు ఎంత తినాలి, నీ న్యూట్రిషన్ ప్రొఫైల్ రీచ్ అవ్వడానికి ఎంత తినచ్చు అని అర్థం చేసుకోవడం డైట్ అంటే. కాకపోతే మన దౌర్భాగ్యం ఏంటంటే, జనాలు డైట్ అన్నదాన్ని ఓన్లీ వెయిట్ లాస్ డైట్ అంటే వెయిట్ లాస్, ఓ డైట్లో ఉన్నావా వెయిట్ లాస్, ఓ డైట్లో ఉన్నావా తగ్గుతున్నావా, ఇలా మాట్లాడతావు. సో ఆ పదం అర్థం మారిపోయింది. సో ఎండ్ ఆఫ్ ద డే, నువ్వు అదే ఫుడ్ నీ లిమిట్లో కంట్రోల్గా తింటే తగ్గుతావు, నీ లిమిట్కి పెంచి తింటే పెరుగుతావు. నువ్వు అదే ఇంట్లోనే తిను, మంచిగా వండించుకొని న్యూట్రిషియస్ ఫుడ్ ఓన్లీ తిను. మరి నీ లిమిట్కి మించి క్యాలరీ డెన్స్ ఫుడ్ తింటున్న సేపు నువ్వు పెరుగుతూనే ఉంటావు. అదే ఫుడ్ని కంట్రోల్ చేసి నీ పోర్షన్స్లో ప్రాపర్గా కంట్రోల్ చేసినట్టు తగ్గుతావు. సో ఇప్పుడు ఇంకొక వర్గానికి కేటర్ చేద్దాం. ఇది చాలా మంది రిలేట్ అవుతారు, బ్యాచులర్ కొంపలో ఉండేవాళ్ళు లేదా పీజీలో ఉండేవాళ్ళు. మోస్ట్ స్ట్రగ్లింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫిట్నెస్ అంటే వాళ్ళు దే హ్యావ్ టు డిపెండ్ ఆన్ పీజీ ఫుడ్ లో. దాని తర్వాత కొన్నిసార్లు రైస్ లో కొంచెం సోడా ఉండడం, ఆయిల్ ఎక్కువైపోవడం, దే హ్యావ్ దేర్ ఓన్ ఛాలెంజెస్. సో వాళ్ళని అడ్రస్ చేస్తూ చిన్న సజెషన్, కుకింగ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ లగ్జరీ ఫర్ ఫ్యూ పీపుల్. ఇప్పుడు మనకి ఇంట్లో ఉండి కూడా అమ్మ ఉంటారో, లేకపోతే ఇఫ్ యూ మ్యారీడ్ యువర్ వైఫ్, ఆర్ ఈవెన్ దట్ కేస్ ఇఫ్ యూ ఆర్ ఎ పర్సన్, ఫర్ ఎగ్జాంపుల్ ఐ కుక్ మై సెల్ఫ్, నా ఫుడ్ నేనే వండుకుంటాను. సో ఈవెన్ ఇఫ్ ఐ మ్యారీడ్, లైక్ దేర్ ఆర్ డేస్ ఐ కుక్ మై ఓన్ ఫుడ్, ఐ డోంట్ డిపెండ్ ఆన్ మై వైఫ్ ఫర్ ఎవ్రీథింగ్, అండ్ సమ్ డేస్ డెఫినెట్లీ షీ కుక్స్ ఫర్ మీ ఆల్సో, అండ్ ఇట్స్ అ మ్యూచువల్ థింగ్ వాట్ వీ డూ. బట్ బ్యాచిలర్స్లో కొంతమంది, ఎందుకంటే వాళ్ళకి పీజీలోకి డబ్బులు కట్టడమే ఇట్స్ గగనంలో ఉంటుంది వాళ్ళకి. సో ఆబ్వియస్లీ వాళ్ళకి కుకింగ్ అనేది ఇట్స్ అ లగ్జరీ. I understand this is a black hole what we have, that we can tell someone people to stay healthy, but sadly వాళ్ళకునే జీతంలో వాళ్ళు సంపాదించేప్పుడు 25,000 30,000లో పీజీ రెంట్లు కట్టుకొని, ఈఎంఐలు కట్టుకొని, దాంట్లో మళ్ళీ హెల్తీ ఫుడ్ తినాలి అంటే కొంచెం కష్టపడాలి. బట్ ఒక్కటి ఏంటంటే, వన్ థింగ్ వాట్ దే కెన్ స్టిల్ డూ ఇస్ బీ యాక్టివ్, అట్లీస్ట్ డూ సమ్ ఫార్మ్ ఆఫ్ ఎక్సర్సైజ్. వీక్లీ 3 days or 4 days ఆఫీస్లో జిమ్స్ ఉన్నాయా, లేకపోతే ఇంటి పక్కనే 500 రూపాయల నెలకి జిమ్ ఉందా. ఇప్పుడు 25,000 సంపాదిస్తున్నాడు, ఐఫోన్ వాడుతున్నాడు అంటే he can afford a gym. దీంట్లో కొంచెం పెట్టచ్చు. రెండో విషయం ఏంటంటే, వాడికి దొరికే ఫుడ్లోనే అట్లీస్ట్ మోర్ వెజిటేబుల్స్ తింటున్నట్టు, లేకపోతే కొంచెం ఎగ్స్ యాడ్ చేసుకోవడం, ఇట్లాంటి చిన్న ప్రోటీన్ యాడ్ చేసుకొని బయట తిన్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ సాయంత్రం అయితే బయటకు వెళ్దాం రా, బిర్యానీ తిందాం రా. అరే నువ్వు బిర్యానీకి నువ్వు 300-400 ఖర్చు పెడుతున్నప్పుడు, ప్రోటీనో లేకపోతే బేసిక్ ఎగ్స్ కోసం, ఫైబర్ కోసం, ఫ్రూట్స్ కోసం కూడా ఖర్చు పెట్టచ్చు. సో యూ హ్యావ్ టు బి అవేర్ ఫర్ ద ఫ్యాక్ట్ దట్ ద మోర్ యూర్ ఈటింగ్ అవుట్ సైడ్, స్పెండింగ్ అవుట్ సైడ్, ఇట్స్ హర్టింగ్ యూ. బట్ అండ్ దెర్ ఆర్ సర్టన్ సెట్ ఆఫ్ అదర్ పీపుల్, వాళ్ళు బయట తినరు, పీజీలోనే తింటారు. బట్ పీజీలో తింటున్నా కూడా టైంకి తినరు ఫస్ట్ థింగ్. అండ్ పీజీలో కూడా వాడే ఫుడ్ పెడతాడు. కనీసం అదైనా సరే కొంచెం పోర్షన్ కంట్రోల్, అట్లీస్ట్ ఫుడ్ని కంట్రోల్ చేసుకుంటూ తినే ఎక్సర్సైజ్ ఎంతో కొంత మెయింటైన్ చేస్తే మెయింటైన్ అవుతారు. రేపు పొద్దున వాళ్ళ డెఫినెట్లీ అందరూ అదే స్టేజ్లో ఉండిపోరు కదా. ఒక ప్రయత్నం అప్పటి నుంచే చేసుకుంటూ వెళ్తే అట్లీస్ట్ ఒక 1 year 2 years down the line, when they have decent amount of money to spend on their food, cooking and everything, maybe then they can have a proper lifestyle.
బట్ ఆ ప్రయత్నం అనేది ఫస్ట్ నుంచి చేసుకుంటూ వెళ్ళాలి కదా. ద సేమ్ ఫండమెంటల్ ఏంటంటే దేర్ ఆర్ క్లయింట్స్ ఆఫ్ మైన్ ఇన్ యూఎస్, అక్కడ ఎంఎస్ చేయడానికి వెళ్తారు, పార్ట్ టైం చేసుకుంటూ ఉంటారు, ఫ్రెండ్స్తో కలిపి రూముల్లో ఉంటారు. దిస్ ఇస్ ద ఛాలెంజ్ వాట్ దే ఫేస్ ఆల్సో, బట్ మేబీ లిటిల్ హైయర్ ఎలవెన్సెస్ వాట్ పీపుల్ ఇన్ పీజీ హ్యావ్ రైట్ నౌ. అందరికీ అదే కష్టం. ఇట్స్ ఆల్ అబౌట్ మన ప్రయారిటీలో ఉంటూ మన బేసిక్ ఫండమెంటల్స్ని మనం అప్లై చేయగలగలేదా అన్నది కొంచెం చూడాలి. అండ్ సాడ్లీ చాలా మందికి అవేర్నెస్ లేదు. కొంచెం అవేర్నెస్ ఉంటే ఏదో ఒకటి చేసేవాళ్ళు. ఫర్ ద సేమ్ రీజన్ బెంగళూరులో ఉన్నప్పుడు నైటీ జాబ్ చేస్తున్నప్పుడు ఐ యూస్ టు స్టే ఇన్ పీజీ తర్వాత మా ఫ్రెండ్స్తో పాటు కలిపి ఒక 6 కలిపి ఒక రూమ్లో ఉండేవాళ్ళం. ఒక 1 BHKలో 6 కలిపి ఉండేవాళ్ళం. సో పొద్దున్నే అంటే నా ఆఫీస్ నేను ఉండే రూము 12 kilometers ఉంటే, నా జిమ్ కూడా నా ఆఫీస్ దగ్గరలో ఉంటే పొద్దున్నే లేచి, అండ్ మై శాలరీ వాస్ బై ద వే, మై శాలరీ వాస్ జస్ట్ 27,000 బ్యాక్ ఇన్ ద డే. 27,000 రూమ్ రెంట్, బెంగళూరులో ఉంటూ రూమ్ రెంట్, బైక్ అన్నీ కలిపి 27,000కి అయిపోయేది. మంత్ ఎండ్ అయ్యేసరికి 0. అలాగే నాకు ఈఎంఐలు లేవు, ఐఫోన్లు లేవు. లక్కీలీ ఇంటికి పంపించాల్సిన అవసరం లేదు. 27,000లోనే నా ఫుడ్ ఇది చూసుకునేవాడిని. పొద్దున్నే లేచి నా ఫుడ్ అంతా నేను కుక్ చేసుకుని ప్యాక్ చేసుకుని ఈవినింగ్ వరకు ప్యాక్ చేసుకుని జిమ్కి వెళ్ళి, జిమ్లో వర్కౌట్ చేశాక జిమ్లో చిన్న బాత్రూమ్ ఉంటే బాత్రూంలో చిన్న వెరీ స్మాల్ బాత్, ఇట్స్ వెరీ లోకల్ జిమ్. అందరూ వెళ్ళిపోయాక 11 o'clockకి స్నానం చేసి, 12 o'clock నా షిఫ్ట్ అయితే 11 o'clock స్నానం చేసి 11:30కి బయలుదేరి అక్కడ చిన్న బాత్రూంలో బట్టలు మార్చుకొని బయలుదేరి ఆఫీస్కి వెళ్ళి, ఆఫీస్లో మళ్ళీ నా ఫుడ్ అది తిని మళ్ళీ బ్యాక్ 8:30కి ఎప్పుడో షిఫ్ట్ అయిపోయాక ఇంటికి వచ్చేవాడిని. బికాస్ ఇట్స్ 8 hour షిఫ్ట్ కాబట్టి. సో ఆ రోజు అది నా ప్రయారిటీ. It's not easy in the beginning. It's a hustle. It's a hustle for me. It is my priority. నాకు ప్రయారిటీలో పెట్టుకున్నాను కాబట్టి నేను చేశాను. సో సమ్వేర్ మన లైఫ్ స్టైల్స్ ఇంకా దాని తర్వాత మన ప్రొఫెషన్స్ కూడా ఈ ఒబెసిటీకి కావచ్చు, ఫిట్నెస్ లేకపోవడానికి కావచ్చు కేటర్ అవుతున్నాయి. బికాస్ మా మమ్మీ చెప్పేది, ఇంట్లో నీళ్ళు ఉండేవి కాదు, 3rd floor దాకా బిందెలు ఎత్తుకోవాల్సి వచ్చేది, అండ్ బోర్ బావి కొట్టి తీసుకొచ్చేది. అండ్ అట్ ద సేమ్ టైం మా డాడీ కూడా ఫ్యాక్టరీలో వర్క్ చేసేవారు. దో హీ వాజ్ ఇన్ సూపర్విజువల్ పొజిషన్, there's a lot of యాక్టివిటీ ఉండేది. అవును, హియర్ ఐ యామ్ ఒక 6 to 8 hours నేను కావాలనుకుంటే మాక్సిమం నేను చేయగలిగిన ఫిట్నెస్ ఏంటంటే లిఫ్ట్ వదిలేసి మెట్లు ఎక్కాలి. అది కూడా రోజుకి 2 సార్లు, పోవడం ఒకసారి, సాయంత్రం ఒకసారి. వాట్ కుడ్ బి డన్ అంటే ఈ విత్ ఇన్ ఉన్న బౌండరీస్ లో? ఓకే, టు స్టార్ట్ ఆఫ్ విత్, ఇట్స్ సంథింగ్ కూడా సోషియో ఎకనామిక్ ఫ్యాక్టర్ అంటాం. ఎవ్రీ టైమ్ there's a shift in the way of employment, obviously there's a shift in the way people are looking at their food habits and the activity levels what they have. సో ఒకటి ఏంటంటే ఇట్లాంటి విషయాల్లో మనం జాబ్స్ అయితే మానేలాం. వీ కాంట్ జస్ట్ గో బ్యాక్ టు అ ఫ్యాక్టరీ అండ్ సే దట్ ఐ నీడ్ సూపర్వైజర్ జాబ్ అని చెప్పలేం. బికాజ్ ఈ జాబ్ మనకి బాగుంది, మంచిగా పే చేస్తుంది కాబట్టి ఇదే జాబ్ చేయాలి మనం. సో ఇప్పుడున్న లైఫ్ స్టైల్లో మనం యాక్టివిటీ లెవెల్స్ని ఎట్లా పెంచుకోవచ్చు అని అర్థం చేసుకోవచ్చు. వన్ సజెషన్ వుడ్ బి స్టెప్ కౌంట్ టార్గెట్స్. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us assume ఒక మనిషి రోజులో 10,000 స్టెప్పులు చేస్తున్నాడు. అందరూ వాచ్లు పెట్టుకున్నాం, స్మార్ట్ వాచ్లు పెట్టుకున్నాం, ఫోన్లో యాప్స్ ఉన్నాయి. 10,000 స్టెప్పులు చేస్తున్నాడు అంటే విచ్ మీన్స్ ఆల్మోస్ట్ 7 kilometers నడుస్తున్నాడు అని. అంటే నువ్వు నీ ఆఫీస్లో నుండి ఫోన్ కాల్స్ మాట్లాడుతున్నావు, మీటింగ్స్ తీసుకుంటున్నావు, అటు ఇటు తిరుగుతూ నువ్వు ఒక 6,000 చిల్లర స్టెప్ కౌంట్స్ చేసిన, ఇంటికి వెళ్ళి ఒక 30 minutes వాక్ వెళ్ళి 4,000 అయిపోతుంది. సో రోజుకు 7 kilometers బేసిక్ ఇది వచ్చేస్తుంది నీకు. ఆ తర్వాత ఇంకా టైం ఉంది, కుదురుతుంది, డబ్బులు ఉన్నాయి, జాయిన్ అ వెరీ బేసిక్ జిమ్. వారానికి 4 రోజులు వర్కౌట్ చేయి, కార్డియో చేసుకో, ఒక యాక్టివ్ లైఫ్ స్టైల్ని మెయింటైన్ చేయడానికి ట్రై చేయి. ఇవి మనం కొత్తగా అలవాట్లు చేయాలి. ఎందుకంటే మన రెగ్యులర్ అలవాట్లు మన జీవితంలో, మన యాక్టివ్ అలవాట్లు మన జీవితం నుంచి బయటకు వెళ్ళిపోయినాయి కాబట్టి కొత్త అలవాట్లు మనం చేయాలి యాక్టివ్గా ఉండడానికి. బికాజ్ అవర్ ప్రొఫెషన్ ఇస్ సచ్. అంతవరకు ఎందుకు బ్రో, నేను ఐటీ జాబ్ మానేసిన తర్వాత కంప్లీట్ ఫిట్నెస్లోకి వచ్చిన తర్వాత ఆన్లైన్ కోచింగ్ ఈజ్ నథింగ్ లెస్ దెన్ సాఫ్ట్వేర్ జాబ్ ఫర్ మీ. ఐ సిట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మై ల్యాప్టాప్, I design diet sheets, I design new training plans, that kind of stuff. I talk to my clients and everything. So it's a more of a sedentary job. I make sure I walk around, finish my 10,000 steps talking to my clients. I make sure నాకున్న టైంకి, నాకున్న స్ట్రెస్ లెవెల్స్కి నాకు వారానికి 4 రోజులు అవుతుంది. నేను ఇంట్లోనే జిమ్ పెట్టుకున్నా, ఇంట్లోనే ఫుల్ సెటప్ ఉంది, బట్ స్టిల్ నాకు వారానికి 4 రోజులే అవుతుంది వర్కౌట్ చేయడానికి. అర్థమైందా? సో ఇట్స్ ఆల్ అబౌట్ యూ మేకింగ్ ఇట్ హ్యాపెన్ ఇన్ ద సింప్లెస్ట్ ఆఫ్ వే యూ కెన్. సో స్టార్ట్ ఆఫ్ 10,000 స్టెప్ కండి. ఇప్పుడు జిమ్కి వెళ్ళడానికి అవ్వట్లేదు, యోగా అవ్వట్లేదు, ఒక 10,000 స్టెప్పుల ముందు స్టార్ట్ చేయండి. ఫుడ్ కొంచెం కంట్రోల్ చేయండి, 10,000 స్టెప్పులు స్టార్ట్ చేయండి. మీ బాడీ మారడం మీకే అర్థమవుతుంది. అప్పుడు మెల్లగా వారానికి 3 రోజులు 4 రోజులు జిమ్కి వెళ్ళండి. 4 రోజులే పెట్టుకోండి, 5 రోజులు కూడా వద్దు, 4 రోజులే పెట్టుకోండి. లేదా 4 రోజులు వద్ద 3 రోజులే పెట్టుకోండి.
ఇట్ విల్ స్టిల్ డూ మ్యాజిక్ ఆన్ యూ. వండర్ఫుల్. ఈ 10,000 స్టెప్స్ ఏదైతే ట్రెండ్కి వచ్చిందో, ఈవెన్ ఫోన్ యాప్స్ కూడా దీన్ని ప్రమోట్ చేస్తూ వచ్చినాయి. దెర్ ఇస్ వన్ సెట్ ఆఫ్ పీపుల్, దెర్ ఇస్ అ స్మాల్ కాంట్రవర్సీ, ఐ డోంట్ నో హౌ వెల్ ఇట్ ఇస్. మన హార్ట్ పీస్ పెరగగలిగితే మాత్రమే బెనిఫిషియల్గా ఉంటుంది. త్రూ ఆల్ ది డే ఎప్పుడో నువ్వు నడిచినావు 10 o'clock ఒక 5 steps, దాని తర్వాత 100 steps, అట్లా నడవడంతో బెనిఫిట్ లేదు అని విన్నా. వాట్ డూ యూ హావ్ టు సే? దట్స్ ఎ లిటిల్ ఐ డోంట్ అగ్రీ విత్ ఇట్. ఎందుకంటే ఒకడు కంప్లీట్గా అసలు ఏ పని చేయకుండా కూర్చున్నాడు, కనీసం లేచి నడుస్తున్నాడు కదా. సో ఐఎమ్ నాట్ సేయింగ్ 10,000 steps ఇస్ ఎ మిరాకిల్ థింగ్. 10,000 ఏంటంటే ఇట్స్ అ బెంచ్ మార్క్ నెంబర్ అంతే. ఆ 10,000 స్టెప్ కౌంట్ని డెఫినెట్లీ ఒక పెడోమీటర్ యాప్ వాళ్ళు, జపాన్ పెడోమీటర్ యాప్ వాళ్ళు పాపులరైజ్ చేశారు, ఓపెన్గా చెప్పాలంటే. అండ్ ఆ పాపులరైజ్ చేస్తే దానివల్ల ఈ బెనిఫిట్స్ ఉంటాయి, ఆ బెనిఫిట్స్ ఉంటాయి, ఈ బెనిఫిట్, ఇవన్నీ పక్కన పెట్టండి. అసలు నువ్వు పొద్దున్న సాయంత్రానికి కనీసం కుర్చీలో కూర్చున్నట్టు పైకి లేకిన నువ్వు రోజుకి 7 kilometers ఆన్ అన్ యావరేజ్ నడుస్తున్నావు, విచ్ ఈస్ సంథింగ్ బెటర్ దెన్ నథింగ్. వై డూ హ్యావ్ టు కంప్లీట్లీ డెమోనైజ్ ఇట్? బెనిఫిట్ వచ్చిందా లేదా పక్కన పెట్టి నువ్వు యాక్టివ్గా ఉంటున్నావు. ఓకే. సో వన్ మోర్ థింగ్, ఇప్పుడు మెనీ డాక్టర్స్ ఆల్సో మెన్షన్ విత్ ఈ జనరేషన్ thousands of good gut bacteria చనిపోతున్నాయి విత్ ఈ జనరేషన్, ఇట్ ఈస్ డిప్లీటింగ్ అని. సో ఉన్న వాటిని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఇండియన్ సినారియోలో ఉన్న బేసిక్ ఇంగ్రీడియంట్స్ ఏంటి? గుడ్ బ్యాక్టీరియా అంటే నాకు అగైన్ ఐఎమ్ నాట్ టూ మచ్ ఎలిజిబుల్ టు టాక్ అబౌట్ ఇట్ యాజ్ అ ఫిట్నెస్ కోచ్. నాకు చదివింది నేను తెలుసుకుంది చెప్తాను. కొన్ని మిలియన్ అండ్ ట్రిలియన్స్ ఆఫ్ బ్యాక్టీరియా మన కడుపులో ఉంటుంది. దే సర్వ్ ఏ సర్టన్ పర్పస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యువర్ డైజెషన్, యువర్ గట్ బ్యాలెన్స్, యువర్ హార్మోనల్ బ్యాలెన్స్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, చాలా ప్రామినెంట్ రోల్ ఉంటుంది. సో దీనికి గట్ బ్యాక్టీరియాకి బాగా కావాల్సింది ఏంటంటే, దానికి తిండి ఏంటంటే ఫైబర్. ఫస్ట్ థింగ్ ఫైబర్ అండ్ ఫ్యాట్స్, హెల్తీ ఫ్యాట్స్. ఫైబర్ ఇంటేక్ మంచిగా ఉండి నువ్వు మంచిగా తింటున్నావు, మంచి డిఫరెంట్ అంటే దానికి రకాలు కావాలి. మనకి ఎలాగైతే బిర్యానీ ఒకరోజు పిజ్జా కావాలి, దానికి కూడా దానికి రకాలు కావాలి, రకమైన ఫైబర్లు కావాలి, డిఫరెంట్ సోర్సెస్ నుంచి ఫైబర్ కావాలి. సో ఎప్పుడైతే మనం డిఫరెంట్ సోర్సెస్ నుంచి ఫైబర్ ఇంటేక్ మంచిగా ఇచ్చారో ఇట్ స్టార్ట్స్ ప్రమోటింగ్. సో లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో ఏమైందంటే వీ స్టార్టెడ్ ఈటింగ్ మోర్ ప్రాసెస్డ్ ఫుడ్, which is like maybe that even a biscuit, or for example we can segregate processed food as something which is made with a lot of ingredients, preservatives, ingredients, and less nutritional content. To be more precise, okay, any processed food will have ingredients, preservatives oni దేనికైనా ఉంటుంది. To be more precise, less nutritional content. అర్థమైందా? ఒక బిస్కెట్లో నీకు ఏముంటుంది, మైదా, షుగర్ తప్ప బేసిక్ ఫ్యాట్స్ తప్ప ఏముండవు. దాంట్లో కొత్తగా నీకు వచ్చే వైటమిన్స్ అండ్ మినరల్స్ ఏముండవు. సో లెస్ న్యూట్రిషన్ కంటెంట్. సో ఎప్పుడైతే లెస్ న్యూట్రిషన్ కంటెంట్, మోర్ మైదా, మోర్ ప్రాసెస్డ్ రిఫైన్డ్ కార్బ్స్ ఉన్నాయో, దిస్ విల్ నాట్ ప్రమోట్ యువర్ గట్ బ్యాక్టీరియా. దట్స్ ద ప్రాబ్లం. సో ఎప్పుడైనా సరే వారంలో అట్లీస్ట్ 6 days అయినా సరే, ఇఫ్ యూ కెన్ ఈట్ వైట్ వెరైటీ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఇన్ యువర్ డైట్, దట్ కెన్ ప్రమోట్ యువర్ గట్ బ్యాక్టీరియా. ప్లస్ decent amount of protein, and decent amount, I'm not even talking about high protein kuda kada, decent amount of protein with healthy fats can keep your gut healthy. This is my understanding. Yeah. So ఇది ఇంకొక ఎక్స్పీరియన్స్ మోస్ట్ ఆఫ్ అందరికి, and sorry to cut you, ఇంకొక to add regarding the gut bacteria, your sleep cycle and stress management plays a very major role. I forgot to tell you. For example, నీ లైఫ్లో స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి అనుకో, you end up feeling bloated and gassy in the stomach. True experience. ఎందుకు అంటే it affects your gut bacteria. Again, I cannot deep dive into the pathway ఎలా అవుతుందని, బట్ ఇట్ ఇమీడియట్లీ ఎఫెక్ట్స్ యువర్ గట్ బ్యాక్టీరియా స్ట్రెస్ లెవెల్స్ అయినప్పుడు. ఒక పూట నిద్ర లేకపోతే నెక్స్ట్ పూట నీకు గ్యాసీగా, బ్లోటీగా ఉంటుంది, ఇండైజెషన్ వస్తుంది. ఇవన్నీ కూడా ఇట్స్ బికాస్ ఇట్స్ డిస్రప్టింగ్ యువర్ సర్కాడియం రిథమ్, విచ్ ఇస్ in return affecting your gut bacteria. So more processed foods, highly stress-laden environment, work environment, lack of sleep, sleeping in different time zones kind of thing is the main issue with promoting a bad gut bacteria, or a gut bacteria which is not healthy. Simple. సో ఒక షార్ట్ ఆన్సర్ దీని నుంచి,
ద టైమ్ ఆఫ్ కన్సంప్షన్ ప్రోబయోటిక్స్ కావచ్చు ఏవైనా కావచ్చు దీని గురించి కూడా అంటే ఐఎమ్ క్లియర్లీ టాకింగ్ టు యూ బికాస్ రియలిస్టిక్గా ఏదున్నా అది చెప్తున్నారు. దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఈ గ్రీక్ యోగర్ట్ నైట్ తీసుకోవద్దు ఆర్ బనానా ఎర్లీ ఇన్ ద మార్నింగ్ తీసుకోవద్దు, దెర్ ఇస్ అ టైమ్ ఫ్రేమ్ సెట్ చేస్తున్నారు, ఈ ఇంగ్రీడియంట్ ఇప్పుడు వద్దు ఇది ఇప్పుడు వద్దు అన్నట్టు. ఇస్ ఇట్ అ టైమ్ జోన్ విచ్ ఇస్ డిస్ట్రాయింగ్? దట్స్ ఓవర్ కాంప్లికేషన్ ఆఫ్ థింగ్స్ అండి నా ప్రకారం. ఎందుకంటే ఒకటి ఎవ్రీ జనరేషన్ ఆర్ ఎవ్రీ ఎవల్యూషన్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎవల్యూషన్ పర్స్పెక్టివ్లో తీసుకుంటే 2000 ఏళ్ల క్రితం ఉన్న గట్ బ్యాక్టీరియా ఇప్పుడు మనకు లేని కూడా లేదు, ఎవాల్వ్ అవుతూ వచ్చింది బాడీ. అర్థమవుతుందా? సో యువర్ బాడీ సో ఇంటెలిజెంట్ దట్ ఇట్ కెన్ ఎవాల్వ్. పాయింట్ నెంబర్ 1. సో నేను ఈ టైంకి తింటేనే ఇలా ఉంటుంది, ఈ టైంకి తింటేనే ఇలా ఉంటుంది అని ఒక్కడు సెట్ చేసిన టైమింగ్కి నీ బాడీ రెస్పాండ్ అవడం అనేది ఇట్స్ నాట్ కంప్లీట్లీ ట్రూ. వన్ థింగ్ ఇస్ యూ హ్యావ్ టు మనంగా, ఫర్ ఎగ్జాంపుల్ ఐ టెల్ యూ వన్ థింగ్, ఈ టైంకి కర్డ్ తినకూడదు, ఈ టైంకి కర్డ్ తినాలన్నది మేబీ ఆయుర్వేదంలో కొన్నిసార్లు చెప్పారు, బట్ దానికి కూడా పెద్ద సైన్స్ బ్యాక్ లేదు. సో ఈట్ యువర్ బేసిక్ అమౌంట్ ఆఫ్ కర్డ్ వెన్ ఎవర్ యూ వాంట్ టు, మేక్ షూర్ యువర్ ఈటింగ్ ఇట్ ప్రాపర్లీ, యాజ్ సింపుల్ యాజ్ దట్. ద సేమ్ టైం బనానా మీరు మార్నింగ్ తింటారా, ఈవినింగ్ తింటారా, నైట్ తింటారా, అది మీకు చెడు చేయాలంటే దాన్ని ఓవరాల్గా మీరు ఓవరాల్ ఫుడ్ ఓవర్డూ చేస్తూ ఎక్కువగా తినేస్తున్నప్పుడు చెడు చేస్తుంది. సో ఎప్పుడైనా సరే ఫుడ్ ఇంటేక్ అనేది యువర్ బాడీ కెన్ అడ్జస్ట్ టు ఇట్. కాకపోతే ఎప్పుడు ఒక టైమింగ్ని మెయింటైన్ చేయగలిగి ఇట్ విల్ స్టార్ట్ అడ్జస్టింగ్ టు ఇట్. ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ మై మార్నింగ్ కాఫీ, మార్నింగ్ వేసిన ఒక కాఫీ తీసుకుంటాను. చాలా మంది కాఫీ కూడా తాగొద్దంటే నేను కాఫీ తీసుకుంటాను. ఐ గాట్ అడ్జస్టెడ్ టు ఇట్, నా బాడీ అడ్జస్ట్ అయింది. సెకండ్ థింగ్ కమ్స్ హియర్, ఐ హ్యావ్ మై బ్రంచ్ కైండ్ ఆఫ్ థింగ్ ఎట్ 11 or 12, బికాస్ నాకు మార్నింగ్ అంత బ్రేక్ఫాస్ట్ లాగా ఎప్పుడు ఉండదు. తిన్నాను కూడా తింటాను లేకపోతే లేదు, బట్ యూజువల్లీ 11 o'clock I'll have a big meal, 3 o'clock I'll have a big meal, మళ్ళీ 7 o'clock I'll have a big meal. Wrap. These are the main meals what I eat. మధ్యలో నాకు తెలిసి మేబీ ఒక ఫ్రూట్ ఏదో తింటాను, బట్ దట్స్ లైక్ దిస్ బిగ్ మీల్ విచ్ యూజువల్లీ హ్యాస్ ఇస్ లైక్ ఇట్ హ్యాస్ ఫైబర్, ఇట్ హ్యాస్ కార్బ్స్, ఇట్ హ్యాస్ ప్రోటీన్, అండ్ ఇట్ ఆల్సో హ్యాస్ కర్డ్ యాజ్ మై probiotic. So I make sure every meal I eat I have probiotic in it. Makes sense. Every meal I have has fiber in it. ఇలా అలవాటు చేశాను నా బాడీకి. కొన్ని మంత్స్ కొన్ని ఇయర్స్గా అలవాటు చేశాను. మై బాడీ గోట్ యూస్ టు ఇట్. ఇప్పుడు పొరపాటున ఒక రోజు ట్రావెలింగ్కి వెళ్ళినప్పుడు ఏమాత్రం ప్యాటర్న్ మారింది అనుకోండి, మెల్లగా గ్యాస్ బ్లోటింగ్ స్టార్ట్ అవుతుంది నాకు. అర్థమైందా? సో ఈ బాడీ కెన్ అడాప్ట్ టు ఇట్. అంటే ఈ టైంకి ఇదే తినాలి, లేకపోతే 7 o'clock తినాలి, 8 o'clock తినాలి. యూ కెన్ యాక్చువల్లీ అండర్స్టాండ్ ద ఫ్యాక్ట్ దట్ 7 o'clock తినడం మంచిదే. ఎందుకు? యూ కెన్ స్లీప్ ఎర్లీ, యూ గివింగ్ టైమ్ ఫర్ యర్ బాడీ టు డైజెస్ట్, అండ్ పొద్దున్న లేచిన వెంటనే ప్రాపర్గా బౌల్ మూమెంట్ అయితే అయిపోతుంది. ద లేటర్ యూ ఇట్, ద మోర్ టైమ్ ఇట్ విల్ టేక్ ఫర్ ద బౌల్ మూమెంట్ టు క్లియర్ ఆఫ్ అండ్ ఆల్. బట్ నీ జాబ్ ప్రకారం నీకు 9 o'clock తినడానికి అవుతుంది అనుకో, 9 o'clock తిన్న అలవాటు చేసేసి 11 గంటలకి తింటా, 12 గంటలు తింటా, లేకపోతే రాత్రి 2 గంటలు తింటా, ఇవ్వద్దు. ఒక టైం 9 o'clock, 9 o'clock నేను ఈ మీల్ తింటా, 6 o'clock ఈ మీల్ తింటా అన్నది ఒక ప్యాటర్న్ ఆఫ్ ఇది అలవాటు చేయగలిగితే eventually your body will start getting adjusted to it. And the more nutritious food you're eating in your diet, eventually that will help you. That's how it is. సో ఈ మసిల్ సోర్నెస్ బేసిక్గా ఏమవుతుందంటే వాట్ ఎవర్ ద మసిల్ దట్ యువర్ వర్కింగ్ అవుట్, చెయ్యి ఇస్ ద మోస్ట్ అఫెక్టెడ్. బికాస్ జిమ్ నుంచి వచ్చిన తర్వాత దిస్ ఇస్ వాట్ ఐ హావ్ హ్యాడ్. అంట్లు దోమాలంటే జస్ట్ ప్రెషర్ పెట్టలేను, మొహం కడుకోవాలంటే మామూలుగా పర రుద్దే మనము పైనకి ఇట్లా సున్నితంగా అంటుంటాం. సో ఇస్ ఇట్ కామన్? అంటే లాంగ్ రన్ ఇదే జరుగుతుందా? that's delayed soreness అంటాం, DOMS అంటాం, delayed onset soreness అంటాము, which is the basic very normal thing which occurs in the initial few 1 or 2 weeks. That's it. Okay. Post that once or 2 weeks దాటిన తర్వాత it will get normalized once the frequency of you training increases. ఇది జనాలకి కన్సిస్టెంట్గా వస్తుందంటే నువ్వు 2 వారాలు చేసి ఆపేసి మళ్ళీ ఇంకొక 2 వారాలు మళ్ళీ మొదలుపెట్టి మళ్ళీ ఇంకో 2 వారాలు మళ్ళీ మొదలు పెట్టామనుకో, ఆబ్వియస్లీ నీకు ప్రతి వారం సోర్నెస్ ఉంటుంది చేసిన ప్రతిసారి. ఆ 2వ వారం దాటి 3వ వారం రాని సోర్నెస్ ఆటోమేటిక్గా కంట్రోల్ అయిపోతుంది. రెండోది ఏంటంటే మనం ఫస్ట్ జిమ్కి వెళ్ళినప్పుడు ఊపులో చేసేస్తాం ఎత్తేయాలని చెప్పి. సో ఇంటెన్సిటీ పెరిగేసరికి ఈ సోర్నెస్ అనేది కూడా ఇంటెన్సిటీ పెరుగుతుంది. ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ నువ్వు ఇప్పుడు సడన్గా బ్యాడ్మింటన్ ఆడావు బ్రో, నెక్స్ట్ రోజు ఒళ్ళు పట్టేస్తుంది కదా. సేమ్ థింగ్, ఎనీ యాక్టివిటీ, ఎనీ వర్కౌట్ యూర్ డూయింగ్, సడన్లీ యూర్ పుషింగ్ యువర్ బాడీ అవుట్ ఆఫ్ యువర్ కంఫర్ట్ జోన్. దట్స్ ద రెస్పాన్స్ ఆఫ్ యువర్ మజిల్ సెల్స్, అంటే చిన్న ఇన్ఫ్లమేషన్ మజిల్ వల్ల. బట్ దట్ డజంట్ స్టేక్ ఇన్. చెప్పే కదా, your body adapts. Eventually ఒక 2-3 days or 4 days or 1 week తర్వాత you will start getting the decrease in the soreness and you will start feeling better.
సో ఆల్రెడీ మీరు మీ ప్లాట్ఫామ్స్ ద్వారా అడ్రస్ చేసారు, బట్ ఐ జస్ట్ వాంట్ దీస్ పీపుల్ టు అండర్స్టాండ్ మోర్. ఎందుకంటే భయంతో ఉన్నారు ప్రస్తుతం ఫిట్నెస్ జర్నీ స్టార్ట్ చేసి కొంచెం వెజ్ సోర్స్ అంటే వీగన్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ లో పెస్టిసైడ్ రెసిడ్యువల్ అండ్ ఇండియన్ స్టాండర్డ్స్ కి రీచ్ అవ్వకుండా, అంటే వెన్ దే సే 4 grams ఆఫ్ ప్రోటీన్ ఉంది ఒక స్కూప్ లో అంటే ఉండకపోవడం. సో హౌ సీరియస్ ఇస్ దిస్ ఇష్యూ? It's a very serious issue, bro. I mean, good thing that there's a doctor called Abby Phillips. True. Who actually made this research. Actually research 1 year back జరిగింది. అప్పుడే I was updated with it. ఇప్పుడు అది పబ్లిష్ అయ్యేసరికి it got good attention in the social media for a good reason. సో ఎప్పుడైతే ఈ రీసెర్చ్ బయటకు వచ్చిందో, దే టుక్ 36 different protein powders and they started testing each and everything with the amino acid profile, pesticide residues, vegan and protein sources, vegetarian protein sources, vegan protein sources అయితే pesticide residues కి టెస్ట్ చేశారు. కొన్ని ఏమో చాలా చండాలంగా ఉన్నాయి, కొన్ని ఏమో మంచిగా ఉన్నాయి, కొన్ని చాలా ఇదిగా ఉన్నాయి. దాంట్లో మంచిగా ఉన్న బ్రాండ్స్ గురించి కూడా చెప్పారు. ఆ 36 బ్రాండ్స్లో 4 or 5 బ్రాండ్స్ ఆర్ రియల్లీ గుడ్, చాలా బాగున్నాయి, వాడుకోవచ్చు అని చెప్పారు. ప్రాబ్లం ఏంటంటే మన న్యూస్ ఛానల్స్ వాళ్ళు మంచిగా ఉన్న బ్రాండ్స్ గురించి చేయలే, ఎందుకంటే అది ప్రమోషన్ అవుతుంది. చెడ్డగా ఉన్న బ్రాండ్స్ గురించి మాత్రం 36 బ్రాండ్స్ టెస్ట్ చేశారు. అది కూడా ఎలా వేశారు చెప్తాను చూడండి, హెడ్లైన్: 70% ఆఫ్ ద ఇండియన్ బ్రాండ్స్ డు నాట్ కంప్లై విత్ ద ఇంగ్రీడియంట్ లేబుల్, దే ఆర్ నాట్ సేఫ్ అనేసారు. హౌ మెనీ బ్రాండ్స్ ఆఫ్ 70%? లైక్ ఇప్పుడు 36 బ్రాండ్స్లో 70% అది. ఓకే. ఇండియాలో 100+ బ్రాండ్స్ ఉన్నాయి. విచ్ బ్రాండ్ ఆఫ్ వే ప్రోటీన్? అన్ని బ్రాండ్సా, లేకపోతే ఓన్లీ 36 బ్రాండ్స్ అని ఎవడు మెన్షన్ చేయాలి. సో జనాలు ఏంటంటే ఇంకా లైక్ 70% మెయిన్గా పేరెంట్స్ అంటారు, పేరెంట్స్ తీసుకుంటున్నావు ఇట్లా అయిపోతుంది. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే కీపింగ్ దిస్ వాట్ వి సే డూప్లికేషన్ ఆఫ్ ద ప్రోటీన్ పౌడర్స్ అని పక్కన పెట్టేస్తే, ద మెయిన్ ఇంటెన్షన్ ఆఫ్ టేకింగ్ ఏ ప్రోటీన్ పౌడర్ ఏంటంటే, మన ఫుడ్లో రెగ్యులర్గా ప్రోటీన్ రావట్లేదు అనుకుంటే, then whey protein or any protein source can be a great option for us to increase the protein content in our diet as per our requirement. That is the sole reason why you have to take a whey protein or any protein source. బట్ ఇండియాలోనే కాదు, ఈ ఇష్యూ మనకి యూరోప్లోనే జరిగింది, ఈ ఇష్యూ మనకి యూఎస్లోనే జరిగింది. అలా కొన్ని కంపెనీస్కి ఫైన్స్ కూడా, భారీ ఫైన్స్ కూడా వేశారు. కాకపోతే మనకి ఇండియాలో అంత రెగ్యులేషన్ లేదు. సో దానివల్ల పీపుల్ స్టార్ట్ ప్లేయింగ్ అరౌండ్ ఇంగ్రీడియంట్ లేబుల్. ఈజ్ ప్రోటీన్ ఇంటేక్ a luxury? It is. Because it's a costly macronutrient. Very well said. I keep losing and gaining weight very often. I've tried everything, diet including keto diet. How should I maintain my diet goals? సింపుల్. ఇప్పుడు ప్రతిసారి ఏదో కొత్తగా వచ్చిందిరా కీటో ట్రై చేస్తావు, నెల తర్వాత నీకు అర్థమైపోతుంది నువ్వు చేయలేని చెప్పి యూ గెట్ బ్యాక్ యువర్ ఓల్డ్ ఈటింగ్ హ్యాబిట్స్. ఎంత తగ్గి అంత పెరుగుతుంది. Okay. Is diet drinks better than original drinks? ఇట్ డిపెండ్స్ అపాన్ ద పర్సెప్షన్ ఆఫ్ లుకింగ్ ఎట్ ఇట్. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నీకు ప్రతిరోజు ఒక కోక్ తాగే అలవాటు ఉంది, నీకు కంపల్సరీ నేను కోక్ తాగాల్సిందే, రోజుకి 2-3 క్యాన్లు తాగుతాను, విచ్ ఈస్ ఆల్మోస్ట్ లైక్ 40-50 grams ఆఫ్ షుగర్ పర్ డే. దాన్ ఇఫ్ యూ షిఫ్ట్ టు అ డైట్ కోక్, ఇట్స్ స్టిల్ బెటర్ ఆప్షన్ బికాస్ యువర్ క్యాలరీస్ ఆర్ కటింగ్ డౌన్, యువర్ షుగర్ లెవెల్స్ ఆర్ గోయింగ్ 0 అండ్ డైట్ కోక్ డజంట్ స్పైక్ యువర్ ఇన్సులిన్. పాయింట్ నెంబర్ 1. ఒకటి ఏంటంటే ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ యాడ్ చేస్తారు, కానీ ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ కూడా ఎప్పుడు చెడు చేస్తాయి మీకు? వెన్ యూ ఎండ్ అప్ ఓవర్ డోసింగ్ ఇట్. నో, హౌ మచ్ ఇస్ ద డోస్? ఇఫ్ యూ ఎండ్ అప్ డ్రింకింగ్ సమ్ 55-60 డైట్ కోక్స్ పర్ డే, దట్స్ యువర్ అప్పర్ లిమిట్. మేబీ 1 or 2 డైట్ కోక్స్, ఇట్స్ స్టిల్ ఫైన్. బట్ కమింగ్ టు ద soda part of the diet, or the coke or any coke or diet coke thing, soda part does have, if you overdo 3 or 4 sodas per day, it can affect your gut bacteria again. Okay. Digestion, yeah. How to avoid sugar cravings? Idi mandate idi. Don't completely avoid it, no. Okay. Have it in a smaller portion in your diet. అంటే ప్రాబ్లం ఏమవుతుందంటే మైండ్ సెట్. ఇట్స్ ఆల్ అబౌట్ ద మైండ్ సెట్ వేర్, అరే నేను షుగర్ మానేసి 4 రోజులు అయిపోయింది, షుగర్ ముట్టుకోలేదు అంటే క్రేవింగ్ ఆటోమేటిక్గా వస్తుంది. నేను రోజు తింటున్నాను రా, చిన్న పీస్ తింటున్నాను, అయినా తగ్గుతున్నాను, నా డైట్లోనే ఉన్నాను నేను, మైండ్ సెట్. బికాస్ ఐ ఈట్ షుగర్ ఆన్ డైలీ బేసిస్ ఆల్సో. నేను వర్కౌట్ చేస్తాను, హెల్దీగా 80% ఐ ఈట్ ప్రాపర్ ఫైబర్, న్యూట్రిషియస్, ప్రోటీన్ ఫుడ్ అన్నీ తింటా. నాకు ఒక 10 గ్రాములు 20 గ్రాముల చాక్లెట్ తినాలని తింటా, షుగర్ ఉన్న చాక్లెటే తింటా, కానీ అది అంతే, దానికి మించినివ్వను, స్మాల్ క్వాంటిటీ. సో ఐ డోంట్ హ్యావ్ ద థింగ్ దట్ నేను ఎప్పుడైతే మిస్ అయిపోతున్నాను, షుగర్ క్రేవింగ్స్ వచ్చేస్తాను, ఏం లేవు నాకు. ఐ నో బికాస్ ఐఎమ్ నాట్ కన్స్ట్రైనింగ్ ఎనీథింగ్. Super. Can I consume protein powder without working out? You can, but again that depends upon, is it really necessary for you or not. To give a perspective of it, my mom,
షీఈస్ ఏ కంప్లీట్ వెజిటేరియన్, చికెన్ కూడా తినరు, దేవుడికి వదిలేశారు. ఎప్పుడైనా మటన్ తింటారు, అది కూడా చాలా రేరు. సో తన ఏజింగ్ ఓల్డర్ కాబట్టి ఆల్మోస్ట్ 50+ కాబట్టి మజిల్ అండ్ బోన్ డెన్సిటీ చాలా ఈజీగా వెళ్ళిపోతుంది కాబట్టి ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళకి బేసిక్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ అవసరం ఫుడ్లో. ఎంతకన్నా ఎగ్స్ తినలేరు, వాళ్ళ ఎపటైట్ కూడా పడిపోయి ఉంటుంది. సో షీ టేక్స్ 2 scoops ఆఫ్ వే ప్రోటీన్ పర్ డే టు రీచ్ అట్లీస్ట్ 50-60 grams ఆఫ్ ప్రోటీన్ పర్ డే ఫర్ హర్ బాడీ weight and everything. It's a mandate thing that I say that take your protein, but at least you'll reach your protein. For someone who eats regular amount of eggs or chicken on daily basis, వాళ్ళకి అక్కర్లేదు. ఓకే, ఈజ్ కన్జ్యూమింగ్ కాఫీ బ్యాడ్ ఫర్ యూ? It's a quantity specific thing. Okay. And it's an individual specific thing also. కొంతమందికి కాఫీలో ఉండే కొన్ని అలర్జెన్స్ పడవు, అందుకే కాఫీ తాగిన గ్యాస్ట్రిక్ ఇష్యూస్ రావడం ఇవన్నీ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఐ వేకప్, ఐ స్టార్ట్ మై డే విత్ కాఫీ, ఐ నెవర్ హ్యాడ్ ఎ గ్యాస్ట్రిక్ ఇష్యూ కైండ్ ఆఫ్ థింగ్. బట్ దే ఆర్ పీపుల్ తాగిన వెంటనే గ్యాస్ బయటికి తండం ఇవన్నీ వస్తాయి. సో ఇట్స్ ఇండివిజువల్ స్పెసిఫిక్ థింగ్. సెకండ్ థింగ్, ఓవర్ డూయింగ్ కాఫీ, అపార్ట్ ఫ్రమ్ ద అసిడిక్ నేచర్ ఆఫ్ ఇట్, కెఫెయిన్ కంటెంట్, హయ్యర్ కెఫెయిన్ కంటెంట్ కెన్ గివ్ యూ యాంగ్జైటీ. ఓకే, ఇప్పుడు ఏం లేదు, ఒక 2 ఎస్ప్రెసో షాట్లు 1 by 1 వెంటనే కొట్టామనుకో, యూ స్టార్ట్ ఫీలింగ్ ద జిట్రీనెస్. గెట్ ఇట్? సో ఓవర్ డోస్ ఆఫ్ కెఫెయిన్ డస్ ఇట్. సో ఓవర్ డోస్ ఆఫ్ కెఫెయిన్ కంటే 1 or 2 coffees or it's totally fine. And coffee disrupts sleep when you take it mostly in the afternoon for most people. So if you know that it's disrupting your sleep, don't drink coffees post your lunch or any caffeine drink post your lunch. Keep it before your lunch itself. So I have a question regarding hydration. మనకు ఎక్స్క్రీషన్ ఉంది, అవును, యువర్ బాడీ టెల్స్ యూ, అవును, దొరదెడుతుంది, ఆ బాడీ టెల్స్ యూ, ముక్కులో డస్ట్ వెళ్ళిపోయిందంటే తుమ్ముతాం. దెర్ ఇస్ అ ప్రాసెస్, యువర్ బాడీ టెల్స్ యూ టు ఎక్స్క్రీట్ ఎవ్రీథింగ్ అట్ ఎ రైట్ టైం. ఈవెన్ ఆకలి విషయంలో కూడా ఎంత తినాలి, ఎక్కడ కాపాలి, మన బాడీ చెప్తుంది. జస్ట్ వాటర్ విషయంకి వచ్చినప్పుడు వై ఇస్ దిస్ స్టాండర్డ్ 3 to 4 liters? దాహం వేసినప్పుడు తాగుతా? నో, దాహం వేసినప్పుడు తాగుతా అన్నది ఇట్స్ ఎ ఏజ్ ఓల్డ్ మెథడ్ ఆఫ్ డూయింగ్ థింగ్స్ అని నా ఫీలింగ్. అది ఎందుకు అంటే, యూర్ ఇన్ ఎ వెరీ హాట్ కంట్రీ బ్రో, యూర్ స్వెటింగ్ ఎ లాట్. దాహం వేయకపోవచ్చు, but you're sweating a lot, your electrolytes are going out a lot. నేను 1/2 లీటర్ తాగుతా అంటే డీహైడ్రేట్ అయి కూర్చుంటావు. ఆబ్వియస్లీ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ కానీ, లేకపోతే కిడ్నీ ఇష్యూస్ కానీ, ఇవన్నీ కూడా అందుకే వస్తాయి. చాలా మంది అందుకే నాకు దాహం వేయట్లేదు, చల్లగానే ఉంది అందుకే తాగట్లేదు అంటారు. బట్ దీస్ ఆర్ ద పీపుల్ హూ వాస్ గోనా ఎండ్ అప్ ఇంటూ కిడ్నీ ఇష్యూస్ ఆర్ కిడ్నీ స్టోన్ ఇష్యూస్ బికాస్ దే డోంట్ డ్రింక్ డీసెంట్ అమౌంట్ ఆఫ్ వాటర్. వాట్స్ ద మెజర్? కొంతమంది అయితే పేల్ ఎల్లో, యూరిన్ పేల్ ఎల్లో అయితే. Two ways to look at it. First thing is, this is a general recommendation again. It can vary depending upon the climatic conditions. Every 20 kgs ki 1 liter. For example, I'm 80 kgs. I drink around 4 liters of water. Now, 3.5, 4, sometime it varies, but that's still fine. This is one way of looking at it. కంపల్సరీ 4 liters తాగాలి అంటే అప్పుడున్నప్పుడు నీకు ఈరోజు బాగా వర్షం పడుతుంది, చలిగా ఉంది, ఆబ్వియస్లీ 4 liters తాగలేదు, 3.5 ఆపేస్తుంది, దట్స్ ఆల్సో ఫైన్. బాగా ఎండగా ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ వీక్ ఉన్న ఈ వడదెబ్బలకి నేను దగ్గర 5-6 లీటర్లు తాగాను రోజుకి, సరిపోట్లే, వెళ్ళిపోతుంది బాడీలోంచి, డిహైడ్రేట్ అయిపోతున్నాం. సో ఇంటేక్ పెంచి 5 లీటర్లు అయినా తాగాను. సో ఇదొకటి. రెండోది ఏంటంటే, యువర్ యూరిన్ కలర్ ఈజ్ ఎ గ్రేట్ ఇండికేషన్ ఫర్ యువర్ హైడ్రేషన్. అజ్యూమింగ్ దట్ యువర్ నాట్ అండర్ ఎనీ మెడికేషన్ ఆర్ ఎనీ హై డోసేజ్ ఆఫ్ మల్టీవైటమిన్స్, యూరిన్ కలర్ జనరల్గా ఏంటంటే మన హైడ్రేషన్ లెవెల్ మీద మారుతుంది. ఇఫ్ యూర్ డీప్లీ హైడ్రేటెడ్ డార్క్ ఎల్లోలో ఉంటుంది. కొన్నిసార్లు కొంతమంది ఎంత డిహైడ్రేట్ ఉంటే గ్రీన్ కలర్లో వస్తుంది అంట. గ్రీనిష్, ఎల్లో గ్రీనిష్గా మారుతుంది. దట్స్ లైక్ సూపర్ డిహైడ్రేటెడ్. అండ్ ఇఫ్ ఇట్స్ కలర్లెస్, దట్స్ వెన్ యూ హైడ్రేటెడ్. ఇట్స్ ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఇది కామన్గా ఇట్స్ ఎ సిమ్టమ్ ఆఫ్ థింగ్స్. జస్ట్ అడిషనల్ ప్లస్ ఆన్ క్వశ్చన్ ఇది, ప్రోటీన్ ఎక్కువ కన్జ్యూమ్ చేస్తే వాటర్ ఇంకా రెగ్యులర్ గా తాగేదానికంటే ఎక్కువ తాగాలి, బికాస్ అది లేకపోతే కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓకే, 2 things. మోస్ట్ పీపుల్ జనరల్గా ఒక రికమెండేషన్ ప్రకారం మెయింటైన్ చేస్తున్నారు అంటే ప్రోటీన్ కొంచెం పెంచినా సరిపోతుంది. ఓకే, గెట్ ఇట్? యాజ్ లాంగ్ యువర్ యూరిన్ కలర్ ఇస్ నాట్ చేంజింగ్ యువర్ కలర్ అండ్ ఎవ్రీథింగ్. వన్ మెజర్ దెన్. బట్ లేదు, ఇంకొక 1/2 లీటర్ పెంచినంత మాత్రం పెద్ద ప్రాబ్లం ఏం లేదు, పెంచుకోవాలని పెంచుకోండి. బట్ ప్రోటీన్ తీసుకుంటున్నప్పుడు డెఫినెట్లీ యూ నీడ్ గుడ్ అమౌంట్ ఆఫ్ హైడ్రేషన్. ఎందుకు అంటే ప్రోటీన్ మెటబాలైజ్ అయిన తర్వాత యువర్ కిడ్నీస్ రిమైనింగ్ సబ్స్టిట్యూట్స్ ఏవైతే ఉంటాయో, క్రియేటినిన్ కానీ, క్రియేటిన్ని కూడా, యూరిక్ యాసిడ్ని, ఇవన్నీ కూడా దే ఆర్ బై ప్రొడక్ట్స్ ఆఫ్ ప్రోటీన్ మెటబాలిజం. దే గో త్రూ యువర్ కిడ్నీస్ అండ్ దే ఫ్లష్ అవుట్. ఆ ఫ్రీ ఫ్లో ఫ్లష్ అవుట్ ఉండడానికి దానికి ఇది ఫ్లూయిడ్స్ కావాలి, which is your water intake. Wonderful. So
వర్కౌట్ చేయకుండా నేను బాడీ వెయిట్ మెయింటైన్ చేయగలనా? యూ డెఫినెట్లీ క్యాన్. జస్ట్ దట్ ఫుడ్ని కంట్రోల్ చేయాలి. ఫుడ్ని ఒక పద్ధతిలో తీసుకుంటే నువ్వు ఎక్కడున్నావు అక్కడే ఉంటావు. మేబీ అక్కడికి ఒక అర కేజీ అటు ఇటు ఫ్లక్చువేట్ అవుతావు అంతే, బట్ అక్కడే ఉంటావు. బట్ వర్కౌట్ చేయకుండా చేయడం వల్ల అంటే యాజ్ యూర్ ఏజింగ్ ఓల్డర్ మజిల్ పోతూ ఉంటుంది, కొంచెం బాడీ ఫ్యాట్ పెరగచ్చు. నువ్వు అదే వెయిట్లో ఉండొచ్చు బట్ మజిల్ పోతూ బాడీ ఫ్యాట్ పెరగచ్చు. సో పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు లేదా ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు వీకెండ్ గెట్ అవేస్ అట్లాంటి టైంలో డయట్ కానీ లేదా మన రెగ్యులర్ని కంట్రోల్ చేయడం ఎలా? సింపుల్, అంటే ఇది ప్రీ ప్లాన్డ్గా మీరు వెళ్తున్నారు అనుకుంటున్నప్పుడు మేబీ ముందు రోజు ఫుడ్ తగ్గించుకుని, లేకపోతే మార్నింగ్ ఫుడ్ తగ్గించుకుని ఈవినింగ్ ఒకవేళ తిన్నా సరే పోర్షన్ కంట్రోల్లో. ఇప్పుడు నేను ఒక పెళ్ళికి వెళ్తే అక్కడ అన్నీ తింటా, కొంచెం 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 పెట్టుకుని ఆపేస్తా. సో బై ద టైమ్ ఐ ఈట్ ఆల్ ద స్మాల్ వెరైటీస్, ఐఎమ్ ఫుల్. Okay. I come out of the marriage. So I eat there. I don't stop myself saying I'm on a diet. I eat there. But that's what life is all about, bro. You can't say I could have done in diet lo unna nen tinnan. That's not how you enjoy your life. You have to have your favorite food. But with a responsibility factor. Wonderful. జిమ్ పోకుండా యాబ్స్ తెచ్చుకోవడానికి ఈజియెస్ట్ వర్కౌట్? యాబ్స్ తెచ్చుకోవాల్సిన పనులు ఆల్రెడీ నీకు యాబ్స్ ఉంటాయి. ఓకే. సో ద థింగ్ ఈస్ abdominal muscle. Rectus abdominis అంటాము, which travels from your below your chest till your bottom till your pelvic region. ఇది ఆటోమేటిక్ అందరికీ ఉంటుంది. అది కనబడాలి అంటే యూ హ్యావ్ టు లూజ్ ఎ లాట్ ఆఫ్ బాడీ ఫ్యాట్. బాడీ ఫ్యాట్ తగ్గించుకో. నువ్వు బాడీ ఫ్యాట్, అందుకే ఇప్పుడు మీరు విలేజెస్లో చూస్తే పిల్లలకి యాబ్స్ ఉంటాయి. అవునవును. చిన్నపిల్లలు అలా స్విమ్మింగ్ చేస్తూ పరిగెడుతూ వాళ్ళకి యాబ్స్ కనబడుతూ ఉంటాయి. విచ్ ఈస్ బేసికలీ నథింగ్ బట్ అందరికీ ఆ మజిల్ ఉంటుంది. మనం బాడీ ఫ్యాట్ తగ్గకపోతే అది బయటపడుతుంది. మన జనాలు ఇక్కడ ఫిల్మ్ ఇండస్ట్రీ కానీ వీళ్ళు దాన్ని గ్లోరిఫై చేశారు. ఇట్స్ అ బేసిక్ ఫండమెంటల్ మజిల్ వాట్ ఎవ్రీబడి హ్యాస్. ఇట్ జస్ట్ పాప్స్ అవుట్ వెన్ యూ హ్యావ్ లెసర్ బాడీ ఫ్యాట్. ఇంట్లోంచి చేయొచ్చు అంటే ఎస్ చేయొచ్చు, యాజ్ లాంగ్ యూఆర్ లూజింగ్ యువర్ బాడీ ఫ్యాట్. అండ్ బేసిక్ యాప్ వర్కౌట్స్ మనకి ఇంటర్నెట్లో బోల్డ్ ఉన్నాయి. యాప్ వర్కౌట్ చేసినంతసేపు నీ మజిల్ పెరుగుతుంది, డైట్ ఫాలో అవుతున్నంతసేపు నువ్వు ఫ్యాట్ లాస్ అవుతున్నావు, ఈవెన్చువల్లీ యాప్స్ బయటకు కనబడుతున్నాయి. సూపర్. షుగరీ డెజర్ట్ కన్జ్యూమ్ చేసినప్పుడు తినే ముందు, మన రెగ్యులర్ డైట్ తినే ముందు, అంటే మీల్కి ముందు తినడానికి మీల్ తర్వాత తినడానికి డిఫరెన్స్ ఉందా? డెఫినెట్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద గ్లూకోజ్ స్పైక్ కానీ ఇవి కానీ ఇట్ డస్ హ్యావ్, బికాజ్ ఆబ్వియస్లీ షుగరీ హై అమౌంట్ ఆఫ్ షుగర్ తింటున్నావు. ఆల్రెడీ నువ్వు అన్నం కూర పప్పు తిని కొంచెం గ్లూకోజ్ లెవెల్స్ పెరిగినాయి, దాంతో మళ్ళీ ఒక డెజర్ట్ తింటున్నావు కాబట్టి దట్స్ ద రీజన్ మోస్ట్ పీపుల్ ఫీల్ లెథార్జిక్ ఆఫ్టర్ హ్యావింగ్ ఎ బిగ్ proper full length meal. So what I would suggest you, if you really want to have something, have smaller portion of it. మొత్తం పేస్ట్రీ తినాల్సిన పనిలే. మేబీ స్మాల్ బైట్ ఆఫ్ ద పేస్ట్రీ ఈజ్ ఆల్సో ఫైన్ యాజ్ లాంగ్ యాజ్ యూ కెన్ సాటిస్ఫైస్ యూ. షుగర్ డెజర్ట్స్ తినడంలో నేను చెప్పేది ఏంటంటే ఎప్పుడు వన్ ఫుల్ డెజర్ట్ ఒక్కలే కంప్లీట్ చేయకండి అని చెప్తాను మా క్లయింట్స్కి. రాదర్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్ ఆర్ ముగ్గురు కలిపి ఒక డెజర్ట్ తినండి. క్యాలరీస్ విల్ బి డిస్ట్రిబ్యూటెడ్ రాదర్ దెన్ యూ కంప్లీట్లీ ఈటింగ్ వన్ ఫుల్ థింగ్. సూపర్. జిమ్మా యోగానా, విచ్ ఇస్ ద బెస్ట్ వన్ అంటున్నారు? బోత్ హ్యావ్ ఇట్స్ ఓన్ బెనిఫిట్స్ అండి. అంటే ఎలా అంటే ఒక అమ్మ కడుపును పుట్టిన రెండు బిడ్డలు అనమాట. బేసికలీ రెండు కూడా రెసిస్టెన్స్ ట్రైనింగ్ అని ఒక అంబ్రెల్లా టర్మ్ కింద వస్తాయి. పిలాటెస్, యోగా, వెయిట్ ట్రైనింగ్, క్యాలిస్థెనిక్స్, ఇవన్నీ కూడా దేర్ ఆల్ రెసిస్టెన్స్ ట్రైనింగ్, విచ్ మీన్స్ యూర్ పుట్టింగ్ రెసిస్టెన్స్ ఆన్ యువర్ మసిల్స్. యోగాలో ఏంటంటే ఇట్స్ మోర్ ఆఫ్ దట్ రిలాక్సింగ్ థెరపీ కైండ్ ఆఫ్ ఆసనాస్ వాట్ యూ డూ, మోస్ట్ పీపుల్ డూ, దట్ ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ long term muscle activation benefits as such unless until you go into hatha yoga or any high intensity yoga. At the same time calisthenics అనేది only body weight తో చేస్తాం, and that itself is a great exercise as long, but it's a more injury prone exercise if you don't do it the right way. Coming to the pilates part of it, pilates is a great exercise where slightest of weight తో టెన్షన్ తోని టైం తోని ఎలా మనం వర్కౌట్ చేసి మజిల్స్ని యాక్టివేట్ చేయాలని యాక్టివేట్ చేయొచ్చు. Coming to weight training, you're just lifting weights to activate the muscles. So there's a different form of resistance training. Pick up one thing. Easiest way to build muscle is just weightlifting, lifting weights. Easiest way to build strength, all the three or all the four you can build strength depending upon your goal. Choose something which you can sustain, which you enjoy doing. Super. Can I get six pack doing only yoga? అగైన్ సిక్స్ ప్యాక్ ఎవరికి చెప్పే కదా, ఎవరికైనా ఉంటుంది. నువ్వు బాడీ ఫ్యాట్ లాస్ అవుతున్న కొద్దీ నీకు బయటకు వస్తుంది. అండ్ దేర్ ఆర్ మెనీ
యోగా ఎక్స్పర్ట్స్ అండ్ ట్రైనర్స్ హూ హ్యావ్ షెడెడ్ యాప్స్. ఇన్స్టాగ్రామ్ బోల్డ్ మంది ఉన్నారు. సో ఇప్పటిదాకా మనం జనరల్ ఫిట్నెస్ గురించి మాట్లాడుకున్నాం, బట్ ఎవ్రీథింగ్ చేంజెస్ ఫర్ ఎ బాడీ బిల్డర్. నేను విన్నది ఒక 3 days వరకు వాళ్ళు జస్ట్ 1 spoon ఆఫ్ వాటర్ తో ఉంటారు డెఫినేషన్ కోసం. వాళ్ళ కోసం మీరు ఇచ్చే సజెషన్? సి ఐ అంటే ఇనిషియల్గా నేను మొత్తం షెడ్ అయ్యి 6 pack తెచ్చుకున్న తర్వాత అందరికీ నేమ్ అండ్ ఫేమ్ కావాలని ఉంటుంది. సో నాకు ఏంటంటే ఎంతో కొంత నాకంటూ ఒక పేరు రావాలనుకున్నాను నేను. ఐ సెడ్ ఓకే గెట్ ఇన్ టు న్యాచురల్ బాడీ బిల్డింగ్ అనుకున్నా. ఐ వెంట ఇన్ టు ద బాడీ బిల్డింగ్ ప్రెప్, న్యాచురల్ బాడీ బిల్డింగ్, స్టెరాయిడ్స్ వాడలే ఏవి వాడలే అన్నీ చెప్పా, లీన్ అయిపోయి అంతా బాగానే ఉంది. స్టేజ్ ఎక్కిన తర్వాత నాకు తెలిసింది ఏంటంటే దేర్ ఆర్ పీపుల్ హు ఆర్ పిన్నింగ్ దెమ్సెల్స్ అట్ ద బ్యాక్ స్టేజ్. అప్పుడు నాకు అర్థమైపోయింది నా బాడీ బిల్డింగ్ అన్న స్పోర్ట్ నా కోసం కాదు అని. బట్ ఆ ప్రెప్ టైంలో నేను చూసింది ఏంటంటే బాడీ బిల్డింగ్ ఈస్ అ వెరీ డిఫికల్ట్ మెంటల్లీ ట్రైనింగ్ స్పోర్ట్. యాజ్ ఎ స్పోర్ట్ the basic fundamentals remain same, where you have to eat good food, good amount of protein, you have to track your macros, you have to track your calories, you have to track your training part of it and focus on it. Maybe konchu ikkada manaki janalu konchu old school ga chestaru gaani if you go to Olympia and everything, వాళ్ళు ప్రతిదీ కూడా every macro they track and do it. Olympia బాడీ బిల్డింగ్ రూపే వెళ్ళినా సరే. సో ఇట్స్ ఎ సైన్సీ గేమ్. కాకపోతే ఇట్ టేక్స్ ఎ టోల్ ఆన్ బికాస్ ఆల్ దీస్ మెథడ్స్ ఆఫ్ డూయింగ్ కాంపిటీషన్ ప్రెప్ ఏదైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ తాగకపోవడం, ఇవన్నీ కూడా ఎవరికి వాడు కొత్తగా తీసుకునేది తప్ప దానికి ఒక ప్రాపర్ సైంటిఫిక్ పద్ధతిలో వెళ్దాం అంటే చూసింది ఎవరు లేరు. ఓకే, దేర్ ఆర్ ఫ్యూ ప్రోటోకాల్స్ సైంటిఫికలీ సేయింగ్ దట్ ఓకే ఇంత అమౌంట్ ఆఫ్ సాల్ట్ తీసుకొని ఇంత అమౌంట్ ఆఫ్ వాటర్తో ఇంత అమౌంట్ ఆఫ్ అవర్స్ ఉండాలి అన్నట్టు కొన్ని సైంటిఫిక్ ప్రెప్స్ ఉన్నాయి, అవి ఓకే. బట్ కొన్నిసార్లు ఏంటంటే అవుట్ ఆఫ్ ఎక్స్పెరిమెంటేషన్ అండ్ అవుట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ దే స్టార్ట్ డూయింగ్ ఇట్. So that's ట్రైనర్ చెప్పారు నేను ఫాలో అయినా. అంతే that's where it goes wrong for some people, where they get super dehydrated and they don't even look good on stage and they end up losing things and problem ఏంటి తెలుసా, ఆ మాత్రం స్టేజ్ ఎక్కి ఆ బాడీ బిల్డ్ చేయడానికి కొన్ని నెలలు కష్టపడతారు. That's just 15 seconds or 20 seconds or 1 minute of time which decides what you are their months long hard work. And one simple mistake in the last days of prep can ruin their complete intention of winning the competition. ఓకే, సూపర్. ఇది ఇన్ జనరల్ డైట్ కావచ్చు, వర్కౌట్ కావచ్చు, వాటర్ ఇంటేక్ కావచ్చు, మూడింటికి జనరల్గా చెప్తున్నా. హౌ మచ్ ఇస్ టూ మచ్? ఇండివిజువల్గా చెప్పాలి ప్లీజ్. ఓకే, వాటర్ ఇంటేక్ వరకు హౌ మచ్ ఇస్ టూ మచ్ అంటే జనరల్ రికమెండేషన్ చెప్పా కదా, ఎవరీ 20 kgs 1 liter గుడ్ ఇనఫ్. డిపెండింగ్ అపాన్ క్లైమేటిక్ మేబీ ఇంకొక లీటర్ పెంచుకోవచ్చు. మరి 8-9 లీటర్లు తాగితే ఇట్ కెన్ బికమ్ టాక్సిక్ ఫర్ యూ. వాట్ ఈస్ అదర్ క్వశ్చన్? ట్రైనింగ్ కదా. ట్రైనింగ్ విషయంలో ట్రైనింగ్ ఏంటంటే చెప్పే కదా, మినిమం 4 to 5 days ఇన్ ఏ వీక్, మేబీ 1 hour per session ఇస్ గుడ్ ఇనఫ్ టు గో. పొద్దున్న 2 గంటలు చేసేసి రాత్రి 2 గంటలు చేసేసి అలా 6 రోజులు నేను ట్రైనింగ్కి వెళ్ళిపోతా, 7 రోజులు జిమ్కి వెళ్ళిపోతా అంటే దట్స్ ఓవర్ ట్రైనింగ్ అంటే. ఓవర్ ట్రైనింగ్. You have to give time for your body to recover also. And overtraining has more negative effects than the positive effect of training. Oh, okay. ఎందుకంటే స్ట్రెస్ లెవెల్స్ పెరుగుతున్నాయి, యూర్ నాట్ గివింగ్ యువర్ బాడీ టు రికవర్. ఇట్ హ్యాస్ మోర్ నెగిటివ్ బెనిఫిట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యువర్ హార్ట్ హెల్త్ అవని, లేకపోతే స్ట్రెస్ లెవెల్స్ అవని, యువర్ మజిల్ గ్రోత్ అవని, దాన్ ద హోల్ పర్పస్ ఆఫ్ యూ డూయింగ్ ఇట్. అండ్ డైట్ విషయానికి వస్తే నోర్ క్లియర్లీ కట్టేయడం, ఇది రెగ్యులర్గా చూస్తూనే ఉంటాం. హౌ మచ్ ఇస్ టూ మచ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ దట్? సి జనాలు ఎప్పుడు కూడా 2 స్పెక్ట్రమ్స్లో ఉంటారు. అయితే నోరు కట్టుకొని అసలు నేను ఇది తప్ప ఏమీ తిననని ఇక్కడ ఉంటారు. ఈ మోడ్ దాటాక ఇంకో స్పెక్ట్రమ్, అంటే కంప్లీట్లీ ఆపోజిట్ స్పెక్ట్రమ్, ఏది పడితే తినేస్తారు. అంటే మధ్యలో ఉండండి అబ్బా. అండర్స్టాండ్ ద ఫ్యాక్ట్ దట్ యూ కెన్ ఈట్ ఎవ్రీథింగ్ ఇన్ యూర్ డైట్ అండ్ స్టిల్ యూజ్ యువర్ బాడీ ఫ్యాట్. కాకపోతే ఎంత తింటున్నావు, ఏం తింటున్నావు అర్థం చేసుకోవాలి. అలా అని చెప్పి ప్రతిరోజు నేను బయటే తింటూ తగ్గుతానంటే పని అవ్వదు. సో వన్ సింపుల్ ఫండమెంటల్ బ్యాలెన్స్ ఏంటంటే మ్యాక్సిమం వారానికి 6 days అయినా ఇంట్లోనే వండుకొని తినండి, మీ పోర్షన్స్ ప్రకారం వండుకొని తినండి. పొరపాటున ఒక బిర్యానీ తినాలనిపిస్తే గో గెట్ ద బిర్యానీ, షేర్ స్మాల్ పోర్షన్ ఆఫ్ ఇట్, క్లియర్ యువర్ క్రేవింగ్, గెట్ బ్యాక్ టు యువర్ డైట్ అండ్ ఎవ్రీథింగ్, యూ కెన్ స్టిల్ సీ ప్రోగ్రెస్. లేదులే ప్రతిరోజు నేను ఒకరోజు బిర్యానీ తింటా, ఒకరోజు స్విగ్గీలో ఇక్కడ ఆర్డర్ పెట్టుకుంటా, అక్కడ ఆర్డర్ పెట్టుకుంటే పనులు అవ్వు. టు బి వెరీ ప్రిసైజ్, ఇట్స్ డెఫినెట్లీ అన్హెల్దీ. యూ కెనాట్ గెట్ అవే విత్ ఎ వెరీ బ్యాడ్ డైట్. ఓకే, సో యూ హ్యావ్ టు స్ట్రైక్ ద బ్యాలెన్స్ దేర్. మంచిగా నూనెలో అద్దిన బజ్జీ కావచ్చు, పూరి కావచ్చు, వడ కావచ్చు, అన్ని ప్లేట్ మీద పెట్టిన తర్వాత ఒక టిష్యూ పేపర్, న్యూస్ పేపర్ తీసుకుని మెత్తగా వచ్చేసి నూనె అంతా తీసేసి ఇగో ఆయిల్ ఫ్రీ అంటారు. హౌ న్యూట్రిషనల్గా, క్యాలరిఫిక్ వాల్యూగా
అండ్ హెల్త్ బెనిఫిట్ ఆర్ వర్స్? ఓకే, ఐ టెల్ యూ 2 things. ఫస్ట్ థింగ్, ఎప్పుడైతే మనం ఆయిల్ని డీప్ ఫ్రై చేస్తున్నామో ఇట్స్ కెమికల్ స్ట్రక్చర్ ఇస్ బ్రేకింగ్ డౌన్. అంటే ఒరిజినల్ వాట్ మీన్స్ ఫ్యాటీ యాసిడ్ కెమికల్ స్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో అది బ్రేక్ డౌన్ అవుతుంది. దట్స్ ద రీజన్ సాచురేటెడ్ ఫ్యాట్ వెన్ యూ కీప్ యూజింగ్ ఇట్ ఫర్ ఎ వెరీ లాంగ్ టైమ్ ఇట్ బికమ్స్ ట్రాన్స్ ఫ్యాట్, హైడ్రోజనేటెడ్ ఫ్యాట్, ట్రాన్స్ ఫ్యాట్ అంటాం. ఈ ట్రాన్స్ ఫ్యాట్, ఈ కెమికల్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో దిస్ ఇస్ వాట్ బ్రింగ్స్ యూ ఆల్ ద హెల్త్ ఎలిమెంట్స్. అర్థమైందా? అందుకే ఫ్యాట్ చెడు చేయాలని ట్రాన్స్ ఫ్యాట్ అందుకే అవాయిడ్ చేయమంటారు. సాచురేటెడ్ ఫ్యాట్ కెన్ బి హ్యాడ్ ఇన్ మోడరేషన్ అంటారు. హెల్దీ ఫ్యాట్స్ ఆర్ లైక్ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఆర్ సంథింగ్ వాట్ యూ హ్యావ్ టు యాడ్ ఇన్ యూర్ డైట్ అంటారు. బికాస్ ద కెమికల్ కాంపౌండ్ ఆఫ్ ద స్పెసిఫిక్ ఫ్యాటీ యాసిడ్స్ కెన్ హెల్ప్ యూ అండ్ కెన్ బ్రేక్ యూ ఆల్సో. ఓకే. సో నువ్వు కమింగ్ టు ద మెయిన్ థింగ్, ఎప్పుడైతే డీప్ ఫ్రై చేస్తున్నావో అక్కడే నీకు ఆయిల్ తాలకి అయిపోయింది. హై టెంపరేచర్లో మంచిగా వేగించావు. దాని మీద ఏదో ఒక కాగితం పెట్టి కొంచెం వద్దని ఏదో కొంచెం ఆయిల్ పోతుంది, కొన్ని క్యాలరీస్ తగ్గచ్చు అనుకుందాం. బట్ స్టిల్ యూ పుట్టింగ్ డీప్ ఫ్రైడ్ ఫుడ్ ఇన్ యువర్ బాడీ ఫర్ ఎ వెరీ కన్సిస్టెంట్. ప్రతిరోజు ఎప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ నేను పూరి పెద్దగా ఇష్టపడిన, ఐ లైక్ బోండా అలాట్, బట్ ఐ డోంట్ ఈవెన్ రిమెంబర్ లాస్ట్ టైం ఐ హ్యాడ్ ఎ బోండా. ఎప్పుడో కనబడితే 2 ముక్కలు నోట్లో వేసుకుంటా, పని కట్టుకునే అయితే తిన్న బోండాని. బికాస్ ఐ అండర్స్టూడ్ ద ఫ్యాక్ట్ దట్ ఇట్స్ నాట్ సేఫ్ ఫర్ యూ టు ఈట్ ఆన్ ఏ లాంగ్ టర్మ్ బేసిస్. ఇంకొకటి, జిమ్కి వెళ్ళిన తర్వాత ఈజీగా మనం ఆ జిమ్ కావచ్చు, ఫిట్నెస్ జర్నీకి అడుగుపెట్టిన తర్వాత ఈజీగా సోర్స్ అవుట్ చేసుకునే ఇవి మూంగ్ దాల్, ఫ్రైడ్ మూంగ్ దాల్ కావచ్చు, సాల్టెడ్ పీనట్స్ కావచ్చు, ఇవన్నీ ఓకే వీ నో దట్ దే ఆర్ ప్రోటీన్ సోర్సెస్, కానీ నాట్ ఇన్ దట్ వే దాన్ని కన్స్యూమ్ చేసేస్తుంటాం. దే ఆర్ నాట్ గ్రేట్ ప్రోటీన్ సోర్సెస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నీకు రైస్లో కూడా ప్రోటీన్ ఉంటుంది, అలాగని రైస్ ఇస్ ఎ ప్రోటీన్ సోర్స్ అన్నాం కదా. సో మూంగ్ దాల్ హ్యాస్ ప్రోటీన్ ఇన్ ఇట్. అది ఎప్పుడు నువ్వు ప్రోటీన్ దాన్ని మంచిగా పప్పు చేసుకుని అందులో కలుపుకొని తిన్నా ఓకే, పర్లే. డీప్ ఫ్రై చేసి తింటున్నావు, యూర్ అగైన్ యాడింగ్ లాట్ ఆఫ్ యూర్ యాడింగ్ లాట్ ఆఫ్ క్యాలరీస్. అండ్ సాడ్ పార్ట్ ఏంటంటే దేర్ లాట్ ఆఫ్ కంపెనీస్ దే పుట్ హై ఇన్ ప్రోటీన్. ఎగ్జాక్ట్లీ, ఇట్స్ ఎ మిస్లీడింగ్ క్లెయిమ్. ఇట్స్ ఎ మిస్లీడింగ్ క్లెయిమ్. వన్ లాస్ట్ థింగ్, ఇది దీంతో ఫాలో అప్ క్వశ్చన్. ఇది యాజ్ అ పర్సన్ హూ ఇస్ డూయింగ్ సంథింగ్ ఇన్ లిమిటెడ్ బడ్జెట్, నేను రెగ్యులర్గా చిన్నప్పటి నుంచి నాకు అలవాటు చేసిన గ్రౌండ్నట్ ఆయిల్ కావచ్చు, సన్ఫ్లవర్ ఆయిల్ కావచ్చు, లేదా సర్సోకా తేల్, వీటి నుంచి బయటికి రావాలనుకోవట్లేదు. ఐ డోంట్ యూస్ గీ స్పెషల్ అకేషన్, ఆలివ్ ఆయిల్ ఇస్ అబౌవ్ మై బడ్జెట్, అండ్ ఇవన్నీ నెల సరుకులతో పాటు వస్తున్నాయి. ఐ డోంట్ డూ సంథింగ్ డిఫరెంట్. ఇవి వాడుకుంటూనే డెఫినెట్లీ ద థింగ్ ఇస్ when you grade oils in terms of health for cooking, specifically cooking, what I meant to say is generic cooking, not the deep frying kind of thing. Generic Indian style cooking code, not high temperature cooking, normal cooking. Olive oil comes the first, and next comes your mustard oil and coconut oil, ghee. ఇట్లా కేటగిరీస్లో ఉంది. సో మనం రెగ్యులర్గా వాడే ఆయిల్ కూడా వాడుకుంటూ తగ్గి మేనేజ్ చేయొచ్చు. ఇప్పుడు నువ్వు సన్ఫ్లవర్ ఆయిల్ బదులు మస్టర్డ్ ఆయిల్ వాడుతాను, ఇంకొంచెం యాడెడ్ బెనిఫిట్స్ వస్తున్నాయి. మస్టర్డ్ ఆయిల్ బదులు ఆలివ్ ఆయిల్ ఇంకొంచెం యాడెడ్ బెనిఫిట్స్ వస్తున్నాయి. బట్ ఎండ్ ఆఫ్ ద డే నువ్వు ఆలివ్ ఆయిల్ అయినా సరే హెల్దీ కదా అని చెప్పి లీటర్లు తాగావు అనుకో, ఇట్ డజంట్ హెల్ప్ యూ. యూ స్టిల్ గెట్ ఇన్ టు రాంగ్ స్టేట్ ఆఫ్ యువర్ హెల్త్. సో ఆయిల్ లిమిటేషన్ అన్నది లిమిటెడ్గా పెట్టుకుని ఒక రోజు కన్సంప్షన్లో ఆ ఆయిల్ లిమిటేషన్ నువ్వు కుకింగ్ చేసుకుంటూ మేనేజ్ చేసుకుని యూ కెన్ స్టిల్ బీ హెల్దీ. ఓకే, ఇది నో ఆయిల్ నో బాయిల్ కుకింగ్ ఏదైతే ట్రెండ్కి వచ్చిందో, మీ టేక్ ఏంది దాంట్లో? As a sustainable consumption or in terms of fitness? No, end of the day మనకి హెల్దీ ఫ్యాట్స్ అయితే కావాలి. ఆబ్వియస్లీ హెల్దీ ఫ్యాట్స్ కొన్నిసార్లు మనకి నట్స్లోంచి వస్తాయి, ఇవన్నీ కూడా వస్తాయి. బట్ దాంతోపాటు యాడెడ్గా నువ్వు యాడ్ చేసుకున్నా మనకి ఇట్స్ టోటలీ ఫైన్. ఇట్స్ వన్ మోర్ వే ఆఫ్ కుకింగ్ స్టైల్ అండి, అంతకుమించి ఇంకేం కాదు. సో ఇఫ్ యూ వాంట్ టు యాడ్ ఆయిల్ ఇంటు యువర్ కుకింగ్, యూ కెన్ స్టిల్ యాడ్ ఆయిల్ ఇంటు యువర్ కుకింగ్. ఇఫ్ యూ డోంట్ వాంట్ టు యాడ్ ఆయిల్, ఇట్స్ స్టిల్ ఫైన్. యూఆర్ కటింగ్ డౌన్ సమ్ క్యాలరీస్ దేర్, అండ్ యాజ్ లాంగ్ యాజ్ ఇట్స్ కుక్డ్ ఫుడ్, it's totally fine to eat. Wonderful. Thank you so much. ఇంతసేపు ఓపిక్గా ఇన్ని విషయాలు, అమ్మో ఎంతసేపు మాట్లాడుతున్నాం కూడా తెలియదు. థ్యాంక్ యూ సో మచ్. ఎంతోమందికి ఎన్లైట్ చేస్తున్నారు, అండ్ అట్ ద సేమ్ టైం ఇంటిమిడేట్ అయి ఉన్న వాళ్ళందరికీ ఒక రిలీఫ్ దొరుకుతుంది. ఓకే, ఇట్స్ అ స్మాల్ ప్రాసెస్, స్లో ప్రాసెస్, వన్ డే విల్ గెట్ దేర్. ఈవెన్ మన చుట్టూ ఉన్న ఇంగ్రీడియంట్స్ కావచ్చు, మనకున్న షార్ట్స్ రిసోర్స్తో కావచ్చు, ఎంతో గ్రేట్ అచీవ్ చేయొచ్చు హెల్త్ విషయంలో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. Thank you so much for calling me here, Sidhu. It's a great pleasure of mine also.